నమస్తే వారధికి స్వాగతం. నేను పృథ్వీ. ఇవాల్టి వారధికి ఒక ప్రత్యేకత ఉంది, ఎందుకంటే స్పెషల్ డే కాబట్టి. ఈ రోజే సంపూర్ణ సూర్యగ్రహణం. అది కూడా మామూలుగా కాదు, గ్రహణాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. 54 సంవత్సరాల తర్వాత వచ్చిన మరొక సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. అంటే 1970లో ఇలాంటి సూర్యగ్రహణం సంభవించిందని, మళ్ళీ ఇప్పుడే సుదీర్ఘమైన సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం ఈరోజు అంటే ఏప్రిల్ 8 రాత్రి 9:12 ప్రారంభమై తెల్లవారుజామున 1:25 ముగుస్తుంది. కాకపోతే మీరు టైం చూసుకోకండి, ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదని కొంతమంది కంగారు పడినా పడవచ్చు. అది ఇండియాలో కాదు, భారతదేశంలో కాదు, అమెరికాలో. కనుక మీరు బ్లాక్ డే అమెరికాను కూడా చూసుంటారు. అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. దానికి సంబంధించి ఇవాళ స్పెషల్ వారధి. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 ప్రారంభమవుతుంది. పూర్తిగా 4:30 గంటలు ఉంటుందని చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం సందర్భంగా అమెరికాలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు మూసేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సూర్యుని హానికరమైన కిరణాల బారిన పడకుండా రక్షించబడటానికి గ్రహణం సమయంలో అమెరికాలోని పౌరులు ఇంట్లోనే ఉండాలని సూచించారు. హిందూ మతం, జ్యోతిష శాస్త్రంలో సూర్యగ్రహణానికి సంబంధించిన అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే సైన్స్లో దీన్ని ఖగోళ సంఘటన అని పిలుస్తారు. ఏడాది తొలి సూర్యగ్రహణం అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం మొత్తం 4:25 పాటు సాగుతుంది. ఈ గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. అయితే ఇది భారతదేశంలో కనిపించినప్పటికీ అమెరికాలో మాత్రం దీన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ సూర్యగ్రహణం కోసం అమెరికాలో దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సూర్యగ్రహణ నేపథ్యంలో అమెరికాలో భయంతో పాటు ఉత్కంఠ వాతావరణం కూడా నెలకొంది. అంటే దీనికి సంబంధించి ఇవాళ మనం మాట్లాడదాం. ఇంతకీ అమెరికాలో మరి పరిస్థితి ఎలా ఉంది, ఎలా అమెరికా ప్రజలు మరి దీన్ని చూస్తున్నారు, ఎగ్జైట్మెంట్తో ఉన్నారా లేకపోతే భయపడుతున్నారా, అసలు దీనికి సంబంధించి సైంటిస్టులు ఏమంటున్నారు, ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారు. సో మనతో పాటు గెస్ట్ వారితో పరిచయం చేసుకుందాం. స్పెషల్ డిబేట్లోకి వెళ్దాం. ఒకరు బ్రహ్మశ్రీ రాజన్ గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త, అండ్ రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు, ప్లాంటోరియం మాజీ డైరెక్టర్. ఇద్దరికి నమస్తే అండి, స్వాగతం వారికి. అండ్ ఇక మనం ఢిల్లీ నుంచి చూస్తున్నాం, ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి ప్రభాకర్ శర్మ గారు. నమస్కారం పృథ్వీ గారు. నమస్కారం. రైట్, ఓకే. ముందుగా ప్రభాకర్ శర్మ గారు మీతోనే మొదలు పెడతాను. ఈసారి సూర్యగ్రహణం ప్రత్యేకత అంటే ప్రతిసారి మనం మాట్లాడుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ మీరు చూసుంటారు బ్లాక్ డే అమెరికా అంటున్నాం, చీకటి రోజు అంటున్నాం. ఈసారి ప్రత్యేకత ఏంటి, మీరు గమనించింది ఏంటి? ఇప్పుడు మనకి ఈ రోజు విశేషించి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఆఖరి రోజు, పాల్గొన మాసం అమావాస్య తిథి. ఇదే కాకుండా మనకి ఈ రోజు విశేషించి రేవతి నక్షత్రం ఉంది. రేవతి నక్షత్రం మనకి 12 రాశులలో ఆఖరి రాశి, ఆఖరి నక్షత్రం. అంటే రేవతి నక్షత్రం మీన రాశిలో సూర్యుడు, శుక్రుడు, దానితో పాటు రాహు, చంద్రుడు, అంటే 4 గ్రహాలు మీన రాశిలో ఉండటం. ఇలా ఉండి ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం మనకి ఈరోజు విశేషించి మనకి భారతదేశంలో ఇది సంభవించట్లేదు. మనకి భారతదేశానికి పూర్తిగా అటువైపు ఉన్నటువంటి అమెరికా, కెనడా వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం, సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మీన రాశిలో ఏర్పడడం వల్ల విశేషించి ఆఖరి రాశి, 12 రాశుల్లో మనకి మళ్ళీ మేషరాశి నుంచి ప్రారంభం అంటారు, మీన రాశితోటి సమాప్తం, అంటే కొంచెం అది సమాప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మీన రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కొంచెం మనం దీన్ని చూసుకున్నట్లయితే అమెరికాలో, విదేశాలలో ఈ గ్రహణం జరిగేటువంటి సమయంలో మీన రాశి వారు, కన్యా రాశి వారు, ఈ రాహుకేతులు ఉన్నటువంటి ఈ రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. తర్వాత ఇంకా ఈ గ్రహణం ఏర్పడేటువంటి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఇది భారతదేశానికి ఉన్నటువంటి పశ్చిమ దేశాలకి కొంత అరిష్టాన్ని సూచిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల విశేషించి ఈ గ్రహణ ప్రభావం, గ్రహణానికి ముందు సమయంలో, గ్రహణ తర్వాత సమయంలో కూడా కొంత భూకంపాలు, అలాగే కొన్ని చోట్ల అతివృష్టి వంటివి రావడం, కొంత సముద్రంలో అలజడులు వంటివి, కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఏర్పడేటువంటిది జ్యోతిష్ శాస్త్రంగా కొంత మనకి ఈ గ్రహణం జరిగేటువంటి మీన రాశిని, ఆ రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు, దానికి పక్కన మేషంలో ఉన్నటువంటి బుధుని యొక్క ప్రభావం కూడా మనం చూసుకుని ఈ యొక్క స్థితిని మనం అంచనా వేయచ్చు. ఇదే కాకుండా ఈ గ్రహణ ప్రభావం వల్ల, ఈ గ్రహణం అయిన తర్వాత పశ్చిమ దేశాలలో ఆర్థిక సంక్షోభం, యుద్ధ వాతావరణాలు, యుద్ధ భయాలు మాత్రం ఈ గ్రహణం యొక్క, అంటే ఇప్పుడు ఎలాగైతే సైంటిస్టులు వాళ్ళ ప్రకారం రీసెర్చ్ చేస్తారో, మన యొక్క ఋషులు
ఈ గ్రహణ ప్రభావాల మీద ఇచ్చినటువంటి ఒక రీసెర్చ్ యొక్క రిజల్ట్స్ ని మనం అనాలిసిస్ చేసి చెప్తున్నాం తప్ప ఇదేమి ఒకవేళ భయపెడదాం అని కాదు, కొంత దీని ప్రభావం అలా ఉంటుంది. అయితే ఈ గ్రహణాన్ని ఈ రాశులు వదిలి మిగతా రాశుల వారు ఎవరైనా చూసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. అక్కడ ఆలయాలు ఈ గ్రహణ నియమాలు పాటించుకుంటే చాలు, మిగతావి యథాతథంగా చేసుకోవచ్చు అని మాత్రం శాస్త్రపరంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తుంది. ఓకే అండి, ఓకే, మాట్లాడదాం ఆ అంశాలన్నీ. ఇంతకీ మరి అమెరికా ప్రజలు మీరు చెప్తున్న మాటల్ని మరి ఎలా తీసుకుంటున్నారు, దానికి సంబంధించి ఒకసారి అడుగుదాం. ఒకసారి సైంటిస్టుల వర్షన్ చూద్దాం, వీళ్ళేమంటారు. ప్లానిటోరియం మాజీ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు. మీరు మీ పరంగా చెప్పండి, ఈసారి ప్రత్యేకత మీకు ఏం కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణానికి? ఈ సూర్యగ్రహణం అనేది ఒక లాంగ్ టైం, అంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నటువంటిది. అతి కొద్ది గ్రహణాలలో ఇది ఒక అరుదైన గ్రహణంగా, అంటే మనకి ఆకాశంలో జరిగే ఒక అద్భుతం, ఖగోళం జరిగేది ఒక వింత, ఒక ఘటన. ఆ ఘటన ఆధారంగా మనకి ఏం జరుగుతుంది అనేది తప్పితే, అంటే ఎవరి నమ్మకం వారి, ఎవరి ఆచారాల వారి, ఎవరి విశ్వాసం వారిది. కానీ ఈ ఖగోళంలో జరిగే ఒక వింతని ఒక భయానక వాతావరణకులు నెట్టొద్దని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను చూసిన సంఘటనలలో యుద్ధాలు జరుగుతాయి, అడవులు తగలబడతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి, ఈ సంవత్సరం అంతా గొడవలు అవుతాయి, ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పి చాలామంది ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అప్పటికి నేను మా అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇంత వచ్చే ముందు కూడా, ఇంత ముందు ఇక్కడికి వచ్చినాక కూడా ఫోన్ చేశాను. ఏమంటే ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు, ఎవరికి వాళ్ళు పోతున్నారు. అవి ఎంజాయ్ చేయడానికి వాళ్ళు ఈ గగుల్స్, మన ఏదైతే చూడడానికి వాడేటువంటి గగుల్స్ తోటి ఏర్పాటు చేయడం అందరు సిద్ధమవుతున్నారు. అందులో మా తమ్ముడు బిడ్డ గర్భంతో ఉన్న ఆమె కూడా చూస్తానికి సిద్ధమైంది. వాళ్ళు కూడా ఏమైనా ఉంటే మేము చూసి నిలబడి నేను చూస్తున్న సీట్లను కూడా చూపిస్తానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ నేను మళ్ళీ మాట్లాడేది ఉంది. ఈ గ్రహణం అయితే ఇదైతే పర్టికులర్ 4:27 అని అంటున్నారు. చాలా ఎక్కువ సమయం. ఇది ఎక్కువనా? ఎక్కువే, ఇంతకుముందు పోలిస్తే ఇది ఎక్కువే. ఎందుకంటే కొన్ని నిమిషాలు, సెకండ్లు, అంటే పూర్తి గ్రహణం 4 గంటలండి. 4 గంటలు కంప్లీట్ గా మనకి చీకటి అయ్యేది మాత్రం 4 నిమిషాల కొన్ని సెకండ్, 27 సెకండ్లు. కూడా సుదీర్ఘమైందేనా? అది సుదీర్ఘమైంది అన్నట్టు. ఎందుకంటే చాలా రేర్ గా జరిగే 1970లో వచ్చింది. తర్వాత మళ్ళీ అక్కడ ఇప్పుడు వచ్చింది. అంటే 70 ఎన్ని సంవత్సరాలు చూడండి, 54 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ వాళ్ళకి రావటం అనేది. సో ఓకే, వస్తుంది కానీ ఎక్కువగా భయపెట్టొద్దు అంటున్నారు మీరు అంటున్నారు. ఒక ఖగోళంలో జరిగే ఒక సంఘటన మాత్రమే. ప్రతి చెప్పని అండి, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి సార్. మీరు నేను అడిగింది అయ్యా స్వామి, ఒక్క మాట మీ మాట గౌరవించే చెప్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇది భయపెట్టడం కాదు, మేము ఎవరిని ఇదే చేస్తున్నాం కాదు, కానీ మేము గ్రహణ ప్రభావాల వలన ఆ రాశిలో జరిగేటువంటి స్థితి వలన ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయని ఒక అనాలిసిస్ చెప్తాను తప్ప ఇది భయపెట్టడం అని కాదు. శాస్త్రి గారు మీరు చెప్పినా నేను అంటలేదు. ఇప్పుడు నేను చూపిస్తానికి సిద్ధంగానే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర ఇవాళ వచ్చినటువంటి మీలాగా కొంతమంది పెద్దలు చెప్పినటువంటి నేను తీసుకొని వచ్చాను, సిద్ధంగా ఉన్నాను. ఎంత భయానకంగా చెప్పారు. ఇప్పుడు మీకు లైవ్ వినిపించమంటే వినిపిస్తాను, వాళ్ళ పేర్లతో సహా. నేను మిమ్మల్ని అంటలేదండి, వీళ్ళు చెప్పినవి అన్ని కూడా నేను చెప్తున్నాను. బాగా ఘోరమైన యుద్ధాలు జరుగుతాయి, అడవులు తగలబడతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు పేలిపోతాయి అని చెప్పడం అనేది. అది మీరు తీసి పెట్టండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది మాట్లాడదాం మనం ఎట్లా చూపిస్తాం. సూర్యగ్రహణం లాగా మన డిబేట్ కూడా సుదీర్ఘంగానే ఉంటుంది. తీయండి ఒకసారి, నేను మన రాజన్ గారితో మాట్లాడతాను. రాజన్ గారు, మీరు గమనించింది ఏంటి, ఈసారి మీరు చెప్పేది ఏంటి సూర్యగ్రహణంలో? తప్పకుండా అండి. ఇది ఏంటంటే సంవత్సరానికి 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు వస్తాయి. అది శాస్త్రంగా ఎవ్రీ ఇయర్ వచ్చేది. ఓకే, 18 నెలలకు ఒకసారి వచ్చేది ఈ రకమైనటువంటి పాక్షిక చంద్రగ్రహణం. అంటే భారతదేశంలో కాకుండా పాక్ష దేశంలో రావటం. అది 1970లో వచ్చి ఇప్పుడు 2024లో రావటం అనేది ఒక అద్భుతమైన మనం అనుకోవాలి. ఓకే, కాకపోతే ఈ ఒక్క పాక్షిక చంద్రగ్రహణంలో కొన్ని గ్రహాలకి, కొన్ని రాశుల కిందాక చెప్పారు, మీనరాశికి, మేషరాశికి, ఇంకా కొన్ని రాశులకి వాళ్ళకి ఏంటంటే రాహు, కేతు, శుక్రగ్రహాలకి కొన్ని ఎఫెక్షన్స్ ఉన్నాయి. సో అటువంటి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేసుకుని స్థాపిస్తుంది. ఇంకోటి ఇక్కడ మనకు ప్రత్యేకతగా చెప్పేది ఏంటి అంటే, ఈ పాక్షిక చంద్రగ్రహణం అనేది
4 నిమిషాల 22 సెకండ్స్ అనేది పొడిగింది చూడండి. ఆ పొడగడటం వల్లనే ఇక్కడ బ్లాక్ డే అనేది మనకు కనపడుతుంది ఫర్ అమెరికా. సో అంటార్క్టికా చూసుకోవచ్చు, ఇండోనేషియా సైడ్ చూసుకోవచ్చు, మన నార్త్ అమెరికా సైడ్ చూసుకోవచ్చు. మీరు ఆ ప్రాంతాలన్నీ చూసుకున్నప్పటికి కూడా ఇదే ప్రభావం ఉంది. అక్కడ మన భారతీయులు ఎవరైతే కూడా నివసించేవాడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళంతా కూడాను కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఆ ఒక రేడియేషన్స్కి కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అక్కడ ఉన్నవంటి ఆలయాలన్నీ కూడా తలుపులు మూసేశారు. అక్కడ ఉన్నవంటి ఎక్కువటువంటి పూజలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ ఎటువంటి ఏం నడవట్లేదు. కాకపోతే ఎవరైనా గురువులు ఇచ్చిన వంటి మంత్రాలు ఇచ్చినా, లేదా మీకు తోచిన వంటి ఏదంటే మంత్రం ఉన్నా, మీరు ఈ గ్రహణం పట్టినప్పటి నుంచి కూడా పుణ్యకాలం వరకు ఆ జపాన్ని మీరు జపిస్తే, చాటింగ్ చేస్తే, ఇప్పుడు నార్మల్ టైంలో మీరు 1000 టైమ్స్ చేసింది ఈ గ్రహణ టైంలో చేసుకుంటే 1,000,000 సారిగా మారుతుందని పెద్దలు చెప్పినటువంటి పురాణం. రైట్, ఓకే అండి. ఒకసారి మీ ఇద్దరికి, శర్మ గారు అండ్ తర్వాత రాజన్ గారు, నాకు ఒక డౌట్. సో శర్మ గారు, ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇవన్నీ నమ్మరు కాబట్టి, సో ఈ గ్రహాలు మనం చెప్తున్న జ్యోతిష్ శాస్త్రం ఓన్లీ అమెరికన్స్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది అక్కడ వర్తిస్తుందా మీరు చెప్పేవి? ఆ ప్రాంతాల మీద ప్రభావం చూపిస్తుందని అంటారు, లేకపోతే యుద్ధానికి సంబంధించిన కారణాలు కూడా వస్తుందని మీరు ఎలా అంటున్నారు? దానికి ఏమన్నా ఆధారం ఉందా? అండ్ ఇంకొకటి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్న భారతీయులకు అక్కడి వాళ్ళకి వర్తించినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్న వారికి ఎలా వర్తిస్తుంది? వీళ్ళు అక్కడికి వెళ్ళేది అక్కడి భూభాగమే, అక్కడి వాతావరణమే, వాళ్ళు నమ్మేదే కదా. సో దీనికి సంబంధించిన డౌట్ క్లారిటీ ఇస్తారా? ఇంకోటి ఏమంటున్నారంటే దీని ప్రభావం సంవత్సరం అంతా ఉంటుందని చెప్తున్నారు. ఓకే 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 అండి, చెప్పండి సార్. నేను ఈ గ్రహణ ప్రభావం సంవత్సరం ఉంటుందని నేను ఎక్కడ చెప్పలేదు. అయ్యో మీరలేదు సార్, శాస్త్రి గారు, నేను మిమ్మల్ని అనలేదు. శర్మ గారు, ఒక్కటి ఏంటంటే జనరల్ గా ఎవరైతే ఇవాళ అపోహలు చెప్పారో నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు వీడియో ప్రూఫ్ ఇస్తాను. శర్మ గారు ఒకసారి అంటే నేను చెప్తాను, మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి స్టూడియోలో జరిగేది అర్థం కావట్లేదు. మీకు ఒక మాట చెప్తాను. ఈయన ఎవరైతే ఇవాళ ప్రచారం చేస్తున్నారో అపోహలని ఈయన అనుకుంటున్నారో అవి మధ్య మధ్యలో చెప్తున్నారో అవి మీరు అంటున్నారని కాదు. రైట్, దయచేసి కంటిన్యూ చేయండి. నేను ఒక మాట, పృథ్వీ గారు, ఏదైతే వాళ్ళు అపోహలని ప్రచారం చేస్తున్నారో నేను వాళ్ళకి నా పూర్తి సమ్మతి ఇస్తాను. ఎందుకంటే కొన్ని తప్పుడు ఆచారాలు కూడా ఉన్నాయి, ఒకసారి అర్థం చేసుకోండి. అటువంటి వాటిని మనం వినండి, శాస్త్రపరంగా కొన్ని అనాలిసిస్లు ఏవైతే ఉన్నాయి. నేను బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చేశాను, పిహెచ్డి అవుతుంది. నేను ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో పనిచేస్తున్నాను. ఓకే, నేను సైన్స్ చదువుకున్నాను, జ్యోతిష్యం చదువుకున్నాను. నేనేమి ఎక్కడ జ్యోతిష్యం చెప్పబడినాను నా ఇంట్లో ఎక్కడక్కడ బోర్డు ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్తున్నాను. ఆయన బీటెక్ మెకానికల్, ఎంటెక్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్, ఎంబీఏ సేఫ్టీ మేనేజ్మెంట్, ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి ఇన్ సేఫ్టీ. ఓకే, జీడీ గోయింగ్ అని చేసి, సో ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. నేను సైన్స్ ని గౌరవిస్తూనే శాస్త్రపరంగా మన పూర్వ ఋషులు ఇచ్చినటువంటి ఒక విజ్ఞానం ఏదైతే ఉందో అది ఇంకొక 100 ఏళ్ళు 200 ఏళ్ల తర్వాత సైన్స్ ఖచ్చితంగా ఆమోదించేటువంటిది ఏదైతే ఉందో దాని మీదే మాట్లాడుతున్నాను. అది నా అభిప్రాయం, నా రీసెర్చ్. దాని మీద నేను ఎవరితోటి అలాగే వారు చెప్పేటువంటి కొన్ని మూఢాచారాలకి వారు ఏవైతే కొంచెం వారు పోరాడుతున్నారో దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. అయితే ఒక్క మాట, ఇందాక మీరు అన్నది అమెరికాలో చూడండి, నేను స్వధర్మే నిధనం చేయ పరధర్మో భయావహ, ఇది మీరు భగవద్గీతలో చదువుకునే ఉంటారు. ఎవరైతే వారి స్వధర్మాన్ని ఆచరించుకును వారి ఆచార వ్యవహార ప్రకారంగా వారికి ఉన్నటువంటి ఆచార వ్యవహారాలలో వెళ్తున్నారో అటువంటి వారి గురించి నేను మాట్లాడను. సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి మనకు ఉన్నటువంటి భారత సనాతన ధర్మం, హైందవ ధర్మంలో చెప్పినట్టు, ఇప్పుడు ఇందాకటి వరకు మనం సూర్యగ్రహణంలోనే ఏదో 1-2 ఈ గ్రహణ ప్రభావంలోనే నెగిటివ్ చూసాం. గ్రహణంలో ఎంత పాజిటివ్ ఉందండి. సనాతన ధర్మంలో ఋషులు, మునులు, యోగులు అసలు గ్రహణం కోసం వేచి ఉంటారు. ఇది ఒక్క విషయం మాత్రం చాలా మీరు వినాలి, ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకు గ్రహణం కోసం వేచి ఉంటారంటే మామూలు సమయంలో చేసేటువంటి ధ్యానాలకి, మామూలు సమయంలో చేసేటువంటి నిర్గుణోపాసనలకి, మామూలు సమయంలో చేసుకునేటువంటి ఆధ్యాత్మిక చింతనకి దాంట్లో వచ్చేటువంటి ఫలితాల కన్నా కొన్ని వేల రెట్ల ఫలితం ఈ గ్రహణ సమయంలో వస్తుంది. అందుకనే చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాల కోసం ఋషులు, మునులు, తత్వవేత్తలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది అంత పుణ్యకాలం. అంత మంది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అయ్యేటప్పుడు గ్రహణ పుణ్యకాలం అంటారు, గ్రహణ పాపకాలం అంటారు. అందువల్ల దీన్ని ఎవరు నెగిటివ్ గా తీసుకోకూడదు. అయితే గ్రహణాలు ఏర్పడినప్పుడు మనకి మహాభారతంలో కావచ్చు, వీటిలో గ్రహణాలు ఏర్పడినప్పుడు
ఇప్పుడు మహాభారతం చదివితే గ్రహణాలలో దుష్టుల యొక్క యుద్ధాలలో దుష్టులు మరణించారు, అదే లెక్క. మరి అప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే గ్రహణ ప్రభావాల వలన ప్రకృతిలో, సముద్రాలలో, భూమి మీద ఎలాంటి మార్పులు వస్తాయనేది ఒక అనాలిసిస్. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, అదే కదా మీరు శర్మ గారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే, అంటే ఆయన చెప్తున్నదంతా ఇప్పుడు అదే అన్నట్టు. ఒక విషయం అదే అంటే కరెక్ట్ క్లారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే మీరు ఒక ప్రశ్న అడిగారు, అక్కడ అమెరికన్స్ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వింతను ఆస్వాదించడానికి రెడీ అయి ఉన్నారు అందరూ. మన భారతీయులుగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఎందుకు ఆ ప్రభావం పడుతుంది, అమెరికన్స్ మీద ఎందుకు పడదు, వాళ్ళు ఏమాత్రం 1% కూడా దాని గురించి ఆలోచన చేయటం లేదు. వాళ్ళ ఒక వింతని చూడాలని తపన, క్యూరియాసిటీ, ఆసక్తి మాత్రం బాగా కనపడుతున్నది. దానికి దీనికి తేడా ఏందని వాడు అడిగిన ప్రశ్నకి మీరు కరెక్ట్గా టూకీ ఒక క్లుప్తంగా సమాధానం ఇస్తే సంతోషిస్తారు. కాకపోతే ఒకటి సైన్స్ ని యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే శర్మ గారు మీరు ఇద్దరు, రవికిరణ్ రెడ్డి గారు, ఆ తర్వాత కొన్ని ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించారు కొన్ని స్టేట్స్ లో, స్కూళ్ళు మూసేశారు 6 స్టేట్స్లలో. సో ప్రభావం ఏమీ లేకుండానే, అంటే ప్రభావం లేకుండా దీనికి ఒక రీజన్ చెప్తానండి నేను, ఎందుకు మూసేశారనేది. సాధారణంగా మనకి ఏదైనా ఒక వింత కనపడితే దాన్ని చూస్తానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనం సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు నేకెడ్ ఐస్ తోటి చూస్తే ప్రమాదం ఎక్కువ. అటువంటి చిన్నపిల్లలు అది ఏంది చీకటి పడింది అని చూస్తానికి అవకాశం ఆసక్తిగా ఎక్కువసేపు చూస్తారనే ఒక భావనతోటి దానివల్ల జరిగే ప్రమాదం వల్ల సెలవు ఇచ్చారు. కానీ దీనివల్ల బయట తిరిగితే నిజంగా ఏదైనా ప్రమాదం జరుగుతుందని ఆలోచనతో చేయటం లేదు. ఓకే, అది డైరెక్ట్గా ఇప్పుడు సరే ఒకసారి మనము మన డిస్కషన్లో జాయిన్ అయ్యారు బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ రఘునందన్ గారు. నమస్తే అండి. ప్లానిటరీ సొసైటీ. సారీ, ఓకే, మీకోసం చూస్తున్నాం. మరి ఇక్కడ మంచి డిబేట్ జరుగుతుంది, సో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ముందు మీరు ఒకసారి మాట్లాడండి, మీ వర్షన్ ఏంటో ఒకసారి చెప్పండి. స్టార్ట్ వర్షన్ ఏముందంటే ఇవాళ ఖగోళ అద్భుతం జరుగుతూ ఉంది విశ్వవ్యాప్తంగా కూడా, ఎందుకంటే అంతరిక్షంలో ఎప్పుడు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. బ్లాక్ డేట్ అమెరికా మనం అనుకుంటున్నాము. సో ఇది సంపూర్ణ సూర్యగ్రహణం చాలా ఆసక్తిగా చూడగలిగిన విషయం. అదే కాకుండా ఎన్నో కొత్త విషయాన్ని కనుక్కోవడానికి ఒక ఆస్కారం ఇచ్చే గ్రహణాలు, వింతలు అనేవి చెప్పుకుంటే, ఖగోళ సంఘటనలు చెప్పుకుంటే అది గ్రహణాలని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే గతంలో మనం చూస్తే ఇప్పుడు మన అందరికి తెలుసు సూర్యుడి మీద హైడ్రోజన్ హీలియంగా మారుతుందనే ప్రక్రియ. సో అట్లాంటి హీలియం సూర్యుడి మీద ఉందని మన గుంటూరులో, మన తెలుగు రాష్ట్రాల్లో గుంటూరులో కనుక్కున్నారండి 1880. ఇట్లాంటి గ్రహణ సమయంలో ఒక బ్రిటిష్ శాస్త్రవేత్త ఇండియాకి వచ్చి ఈ గ్రహణాన్ని వీక్షించి అప్పుడు ఆయనకు అనుకున్న వ్యక్తి అట్లా విషయం అనమాట. సో ఇట్లాంటి ఎన్నో అద్భుతాలని, కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి, అంటే సూర్యుడు ఎక్కడో దూరం ఉందండి, అన్ని కోట్ల దూరం ఉన్న సూర్యుడిలో హీలియం ఉందని మన గుంటూరులో కనుక్కోవడం అంటే దీని ఏమంటారు చెప్పండి. సో ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి ఉన్న ఆస్కారం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, కొంతమంది ఎప్పుడు జరుగుతుందని. ఒకసారి మనం టైమింగ్స్ చూసుకుందాం. ఇది 9 గంటల 12 నిమిషాల నుంచి 2 గంటల 22 నిమిషాల వరకు సుదీర్ఘంగా వివిధ దశల్లో ఈ గ్రహణం ఉండబోతుంది. పర్టికులర్గా ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద 10 గంటల 10 నిమిషాల నుంచి 1 గంటల 24 నిమిషాల వరకు మనకి ఈ సెంట్రల్ పార్ట్ ఉంటుంది. అందులో ఇంకా కొద్ది నిమిషాల్లో 11:47 వీఆర్ గోయింగ్ టు సీ ది టోటల్ సంపూర్ణ సూర్యగ్రహణం. అది కూడా 4.5 minutes అంటారు. 4.5 minutes వరకు మనము అంధకారంగా ఉన్న పరిస్థితిని మనం చూడబోతున్నామండి. అంటే ఈరోజు TV9 ఈ డిస్కషన్ ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఇట్లాంటి గ్రహణాలు, ఇట్లాంటి విషయాల మీద మనం డిస్కస్ చేసినట్లయితేనే చాలా శాస్త్రీయ ఉత్పాదన పెరిగే అవకాశం ఉంటుంది, జనాలకు ఎంతో విజ్ఞానం కలిగించే పరిస్థితి ఉంటుందండి. అదే కాకుండా నేను ఇంకో విషయాన్ని ఆసక్తిగా చూస్తూ ఉన్నాను. మనందరికి తెలుసు ఆదిత్య L1 అని మన భారతదేశం సూర్యుని మీద పరిశోధన చేయడానికి 2 సెప్టెంబర్ నాడు పంపించిందండి. అది ఎన్నో లక్షలాది కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఈ సంవత్సరం 6 జనవరి నాడు L1 పాయింట్కి చేరుకుంది. అంటే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ దూరానికి చేరుకుంది. సో ప్రస్తుతం ఏంటంటే కొంతమంది మన భారత శాస్త్రవేత్తలు ఈ ఆదిత్య L1తో ఈ యొక్క గ్రహణ సమయంలో పరిశోధన చేయడానికి కూడా వారు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అంటే యాక్చువల్గా అనుకూలంగా ఉంటుందా ఇట్లాంటి టైంలో చేసుకోవడానికి? ఎస్, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటేనంటే ఇది కొద్దిగా మీడియాలో కొద్దిగా మిస్ఇంటర్ప్ట్ అయింది. ఏమైందంటే బేసికల్గా ఈ యొక్క ఆదిత్య L1 మనం పంపించింది ఎందుకు అంటే ఏ ఒక గ్రహణాల ఒక ఇంటర్ఫియరెన్స్ లేకుండా నిరంతరంగా సూర్యుడి మీద పరిశోధన చేయడానికి మనం ఇది పంపించాం. సో మామూలుగా మనకి ఏమవుతుందంటే భూమి నుంచి చంద్రుడు 3,84,000 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. కానీ మన ఈ యొక్క ఆదిత్య L1 ఎక్కడుంది? 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంది. ఒకవేళ అది భూమికి చంద్రుడి మధ్య ఉంటే ఈరోజు మనం అంటే అమెరికన్స్ అంతా ప్రత్యక్షంగా చూస్తే మనం ఆదిత్య L1 ద్వారా ఈ యొక్క సూర్యగ్రహణం చూసే అవకాశం వచ్చేది. సో అట్లాంటి అవకాశం లేదు, ఎందుకంటే ఇది భూమికి సూర్యుడికి మధ్య, అంటే చంద్రుడి తర్వాత మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే ఈ రోజును చూసుకున్నట్లయితే అక్కడ 15 లక్షల కిలోమీటర్ దగ్గర L1 పాయింట్ దగ్గర ఉంది. సో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా
ఆ ఒక ఆదిత్య ఎలవన్ ద్వారా కూడా అందులో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కూడా వారు కొన్ని పరీక్షలు చేసి వాటిని ఎర్త్ మీద చేసిన అబ్జర్వేషన్స్ ద్వారా వచ్చిన డేటాతో కంపేర్ చేసుకోవడం ఇలా రకరకాల పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇట్లా విశ్వవ్యాప్తంగా చాలా క్యూరియస్ గా ఉన్నారు ఇప్పుడు సైంటిస్టులు Yes, of course. అమెరికా వాళ్ళు కూడా మూడింటి పంపించారు. ఈ గ్రహణానికి ముందు ఎలా ఉంటుంది పొజిషన్ అన్నది ఒక రాకెట్ ని, గ్రహణం జరిగేటప్పుడు ఎలా ఉంటుంది అనేది, గ్రహణం తర్వాత ఎలా ఉందని 3 స్పేస్ రాకెట్లు పంపించారు. అంటే వాతావరణంలో పరిశోధనలు చేయడానికి జంతువులు పక్షుల యొక్క కదలికలు, వాటిలో మార్పు, వాతావరణంలో మార్పు, వీటన్నిటి మీద కూడా మన ఆదిత్య 11 ఉపయోగించుకున్నట్టు వాళ్ళు కూడా 3 స్పేస్ రాకెట్లను పంపించారు. ముందు ఎలా ఉంటుంది, ప్రెసెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది అనేది. డౌట్ ఏంటంటే గ్రహణం జరుగుతున్న సమయంలో పరిశోధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందా మరి? అది హాని, మరి ఇంకా హాని కాదా, డేంజరస్ కాదా? ఇంకా బెటర్ యాక్చువల్గా మన ఆదిత్య 11 వరకు వచ్చినట్లయితేనేమో అంటే హాని గురించి మాట్లాడితే ఒకటేనండి. ఇప్పటిదాకా ఎన్నో పరిశోధనలు జరిగినాయి. అడిగానంటే గ్రహణం అంటే అందరికి నెగిటివ్ పాయింట్, సింపుల్ గా నెగిటివ్. ఇప్పుడేంటి, ఇప్పుడు సూర్యుడి మీద ఇంకా మీరు క్యూరియస్ ఎందుకు చూస్తున్నారు? ఈ టైంలో అన్ని షట్ డౌన్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలి కదా. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉండండి. నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు ఖగోళ శాస్త్ర ప్రకారంగా చూసుకున్న విధానంగా వాళ్ళ ఆలోచనలు వేరు. ఇక్కడ మన సనాతన ధర్మ ప్రకారంగా చూసుకుంటే మాత్రం పాజిటివ్ ఎనర్జీస్ అనేది బాగుంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న వరకు నేను ఆన్సర్ చేయాలి అంటే కనుక ఒకటండి, గ్రహణాలు ఇవేమీ కొత్తగా ఈ రోజు జరగట్లేదు, వందలాది సంవత్సరాలుగా జరుగుతుంది. ఎన్నో శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో పరిశోధనలు చేశారు. ఇప్పటిదాకా చేసిన పరిశోధనలో ఎక్కడ కూడా ఈ గ్రహణం వల్ల ఏదో దుష్ప్రభావం ఉంటుంది, గ్రహణ సమయంలో కొన్ని విషకిరణాలు బయలుదేరుతాయి, ఇట్లాంటివి ఎక్కడ కూడా నిరూపణ కాలేదు. ఇది కనుక నిజంగా నిరూపణ అయ్యి ఉంటే ఈ పాటికి మనకు WHO ఒక హెచ్చరిక చేసేది. ఎలా అయితే కరోనా వచ్చినప్పుడు మీరందరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని ఎలా అయితే చెప్పారో, గ్రహణం వస్తుంది జాగ్రత్త, విషకిరణాలు వస్తున్నాయి. అదే కాకుండా మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందండి. నిజంగా గ్రహణాల వల్ల ఫుడ్ కనుక స్పాయిల్ అయితే దానికి చర్యలు తీసుకోమని చెప్పేవారు. మరి ఎప్పుడు తీసుకోలేదు కదా. మాట్లాడదు అదే కరెక్ట్, అదే టాపిక్ మనం మాట్లాడదాం. ఒకసారి మనం సూర్యగ్రహణం ఎలా ఉందో చూద్దాం. ఒకసారి అమెరికాకి వెళ్దాం. డాలస్ నుంచి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు లైవ్ లో సమాచారం అందించడానికి. ఏంటి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, పీపుల్ ఏమంటున్నారో ఒకసారి మాట్లాడదాం. వెంకట్ ఉన్నారా? అందరం కలిసి అమెరికాకి వెళ్తాం. యా రైట్, మళ్ళీ వెళ్దాం డాలస్కి. ఇంకా అసలు టైం ఉన్నట్లుంది. సూర్యగ్రహణం జరుగుతూనే ఉంది కానీ ప్రతినిధి వెంకట్ వస్తారు. సార్ మీరు అక్కడే మనం ఎట్లా అవుతాం ఇప్పుడు ఒకసారి శర్మ మీరు ఒకసారి చెప్పండి. అన్నారు కదా ఆహార పదార్థాలకు సంబంధించి అని చెప్పారు, ఇంట్లో సెల్ఫ్ రావడానికి అని చెప్పారు. మీరేమి కూడా భయపడేటట్లు చెప్పట్లేదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఈయనకు ఆన్సర్ ఇస్తారా? అయితే మనకేంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఫుడ్ పైన, ఇంట్లో పదార్థ పైన, అన్నింటి పైన కూడా దర్భా వేస్తారండి. ఓకే, ఆ దర్భా వేయటం కారణం ఎందుకంటే ఎప్పుడైతే కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ ఫుడ్ మీద పడుతుందో అది పాయిజన్ కింద మారుతుందని చెప్పి ఇంట్లో నీళ్ళ నుంచి అన్ని దాంట్లో కూడా ఒక దర్భపుల వేస్తారు. ఎప్పుడైతే కూడా దర్భపుల వేసిన తర్వాత గ్రహణం పట్టినప్పుడు దానిపైన ప్రభావం పడదు, పవిత్రం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం అయిన తర్వాత మనం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనేసి మన ఒక సనాతన ధర్మం చెప్పడం అనేది జరుగుతుంది. ఏ విధానమైనటువంటి దర్భతో కూర్చొని జపాతప చేసుకునే వాళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేయాలో మీరు చెప్తున్నారు, అసలు అవ్వదని వీళ్ళు అంటున్నారు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కదండి. అయితే ఇప్పుడు సంఘటన జరిగింది అనే దానికి ఒక ప్రూఫ్ ఒక్కటని చూపిస్తే పలానా ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టుగా పలానా రాశిలో పుట్టిన వాళ్ళకి ఒకసారి మంచి జరుగుతుంది, పలానా రాశిలో. ఒకసారి శర్మ గారి వర్షం కూడా తీసుకుందాం. ఆయన ఏమని అంటారేమో. శర్మ గారు వింటున్నారు కదా? రైట్, ఒకసారి డాలస్ వెళ్దామండి, మాట్లాడదాం. వెంకట్ వచ్చారు. మీరు వెంకట్ ఎలా ఉంది అక్కడ? ఈసారి ఏమనుకుంటున్నారు? ఏమేమి వింటున్నాం? అమెరికన్ పీపుల్ రూమ్లు బుక్ చేసుకుని మరి సూర్యగ్రహణం చూడడానికి క్యూరియస్ గా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎస్ అందరని చెప్పేసి. సో ఏమంటున్నారు, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? వెంకట్ మళ్ళీ వాచ్ కట్ అయినట్టు మాకు వినిపిస్తుందండి. బహుశా సూర్యగ్రహణం ఎఫెక్ట్ కాదు కదా వెంకట్, ఇది మాకు వినిపిస్తుందండి. వెంకట్ ఆర్ యు దేర్? వింటున్నారా? నా మాట వినపడుతుందా? రైట్, ఏం సార్ ఇది మీ ఇద్దరిని అడగాలి. ఇప్పుడు మా వినిపించకపోవడం టెక్నికల్ ఫాల్ట్ అంటారా? ఆర్ సంథింగ్ గ్రహణం ఎఫెక్ట్ జోక్ చేస్తున్నానండి. అసలు దేన్నో ఎవరినో తక్కువ చేసేది ఉద్దేశం లేదు. మీరు చెప్పిన దాని మనం చూస్తున్నట్లే అంటే ఇవి కొన్ని ఆచారాలు. ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు ఆదిమానవుడి కాలంలో కూడా గ్రహణాలు సంభవించినప్పుడు
అప్పటిదాకా దైదీపంగా మెరుస్తున్న ఆ సూర్యుడు సడన్గా చీకటి పడిపోవడం, పక్షులన్నీ కూడా ఆడావిడిగా అయిపోతే అక్కడ ఆదిమానవుడు భయపడిపోయి చెట్టు గుహల్లో వెళ్ళి దాచుకున్నాడు. రాచరిక కాలం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గ్రహణాలు వాళ్ళు అది న్యాచురల్గా జరుగుతున్నాయి, సూర్యుడు చంద్రులు జరుగుతుందని తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని ఏం చేశారు, ఈ గ్రహణాలు జరిగిన ప్రతిసారి ఏం జరిగింది, రాష్ట్రంలో రాజుగారి ఆరోగ్యం చెడిపోవడం, లేకపోతే శత్రువు వచ్చి వీళ్ళని అటాక్ చేయడం, లేకపోతే ఏమంటారు భూకంపాలు రావడం, లేదా అంటువ్యాధులు రావడం. అయితే ఇవన్నీ కూడా ఈ గ్రహణాల వల్ల ఏర్పడుతుందని వాళ్ళు కొన్ని నమ్మకాలు కొన్ని పెట్టుకున్నారండి. కానీ ఈరోజు సైన్స్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇప్పుడు మీరు దర్బలు వేయడము అనేది ఒక ఆచారంగా తీసుకుంటే సమస్య లేదు. కాకపోతే దర్బలు వేయడం వల్ల ఒక విషకిరణం వచ్చి నీరు కలుషితం అవుతుంది, దర్బ వేయడం వల్ల అది దూరం అవుతుంది అంటే అసలు అది చాలా అశాస్త్రీయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, మన గతంలో కూడా చేసాం. ఇప్పుడు ఒక గ్రహణం సంభవించినప్పుడు ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ని ఇక్కడ పెట్టండి, ఓకే, పెట్టి ఒక దాంట్లో మీరు దర్బ వేసి పెట్టండి, ఒక దాంట్లో దర్బ వేయకుండా పెట్టండి. గ్రహణం అయిపోయిన తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి ఏదైనా ల్యాబ్లో టెస్ట్ చేయండి. మీరు చేస్తే ఏం తెలుస్తుంది, దర్బ వేసిన వాటరే మీకు కలుషితంగా ఉంటుంది, ఎందుకంటే అందులో మీరు ఒక ఎక్స్టర్నల్ థింగ్ వేశారు. సో కాబట్టి ఒకప్పుడు ఆచారంగా దీన్ని తీసుకొని అప్పట్లో జనాలకి జాగ్రత్తలుగా చెప్పడంలో ఏమైనా ఉంది అంటే అది ఓకే, ఆ కాలానికి అది కరెక్ట్. కానీ ఈరోజు సైన్స్ క్లియర్గా చెప్తున్న పరిస్థితి అవసరం లేదు. రైట్, ఒకసారి శర్మ గారు చెప్పండి. ఎస్, మీరు వింటున్నారు కదా, సో ఇవన్నీ ఫాల్స్ ఇలా చెప్పకూడదు అని అంటున్నారు. ఏమండి, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. మన భారతీయులు గ్రహణానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవడం, గ్రహణ సమయంలో స్నానం చేయడం, గ్రహణం పూర్తయ్యాక అంటే పట్టు స్నానం విడుపు స్నానం చేయడం, తర్వాత గ్రహణం అయిన తర్వాత మళ్ళీ ఇంటిని శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకోవడం, తర్వాత ఆలయాల దగ్గర నుంచి అన్ని కడిగి శుభ్రం చేసుకోవడం. దీనివల్ల సైంటిస్టులకు వచ్చే నష్టం ఏంటంటే, ఒక వ్యక్తి శుభ్రంగా ఉండాలి, గ్రహణం జరిగే ముందు, గ్రహణ సమయంలో, గ్రహణ తర్వాత స్వచ్ఛత పాటించాలి. ఎత్ర స్వచ్ఛ తత్ర లక్ష్మి. అది ప్రతిరోజు ఏమని చెప్తున్నాం కదండి, ప్రతిరోజు ఏమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు, ఏ ఒక్క రోజు కూడా వదలకుండా ప్రతిరోజు. శర్మ గారు మీరు అన్నట్టుగా మిగతా రోజుల్లో శుభ్రం చేసుకోవద్దు, కడుక్కోవద్దు ఇంట్లో. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ ఏదైతే ప్రజలు అనుసరిస్తున్నారో మీరు స్నానం దగ్గర ఒక్క నిమిషం అడగనియండి శర్మ గారు. అంటే శుభ్రం శాస్త్రవేత్తలకు వచ్చిన సమస్య అన్నారు కాబట్టి, శాస్త్రవేత్తలకు వచ్చిన సమస్య అన్నారు కాబట్టి ఎవ్రీ డే చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం, ఆ ఒక్క రోజే శుభ్రంగా కడుక్కోవటం, లేకపోతే మిగతా రోజుల్లో కడగటం వల్ల దానివల్ల స్నానం చేయకపోతే కడగపోతే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, ఏమైనా నష్టం జరిగిందని ప్రూఫ్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాగే ఇప్పుడు మేము అలా ఆచారంగా మేము పాటించుకుంటే మీకు కలిగే నష్టం ఏంటి చెప్పండి. మేము నష్టం అంటే ఏమి లేదని చెప్తున్నామండి. నష్టం ఎక్కడిది, లాభం లేదు, నష్టం లేదు, ఏమి జరగదు. మామూలు రోజువారీ స్నానం చేసా ఇల్లు కడుక్కోవాలా, అది కూడా ఒక దినచర్య. కానీ ఆ రోజు ప్రత్యేకంగా స్నానం చేయటం, ఆ రోజు ఇల్లు కడగటం, ఆ రోజు చేయటం వల్ల ఏం నష్టం జరుగుతుంది, ఏ రవిరెడ్డి గారు రొటీన్ గా ఏముండదు చెప్తున్నా. అంటే అదే శర్మ గారు శర్మ గారు మీరే చెప్పండి. అనేది ఏంటంటే ఏవైతే పనులు చేస్తున్నారో ప్రజలు, వాటి వల్ల నమ్మిన వాళ్ళు చేయడం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఏమవుతుంది, దర్భలేసుకుంటారు, ఆచారాలుగా ఫాలో అయ్యి పర్వాలేదండి, దానికి సైన్స్ ని జోడించి. వినండి, ఆ గ్రహణం జరిగేటప్పుడు మేము సూర్యుడికి స్నానం చేసి అర్ఘ్యం వదులుతాం, తర్పణ వదులుతాం. అది ఆచారంలో భాగంగా చేసుకోవచ్చండి, దాన్ని ఏం తప్పు పడతలేదు శర్మ గారు. దాన్ని ఎవరు ఆచారాలు సాంప్రదాయాలు సరే, నష్టం లేదు శర్మ గారు, నష్టం లేదు, తప్పు లేదు మాట్లాడతలేదు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం హక్కిచ్చిందండి, వాళ్ళ మత స్వేచ్ఛ, వారు చేయాల్సిన ఆచారాలు ఫాలో అవచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఆచారాల పేరుతో దురాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. దానికి అది కాకుండా సైన్స్ అంశాలను తీసుకుని వక్రీకరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకటి చెప్పండి శర్మ గారు, నేను చెప్తాను, నేను ఒక 10 ప్రూఫ్ చేస్తాను. శర్మ గారు మీరు చెప్పిందంటే దాని మీద నేను మీతో చేయి కలపడానికి సిద్ధమే. సనాతన ధర్మంగా ఒక గ్రహణం జరిగేటప్పుడు గ్రహణానికి ముందు నేను ఇల్లు శుభ్రంగా పెట్టుకుని, ఆ సమయంలో ఏదో దర్భనం ఏదో వాడుకుని, నేను గ్రహణ సమయంలో తలస్నానం చేసి పట్టు స్నానం విడుపు స్నానం చేసుకుని, ఆ సమయంలో భగవంతుడికి దండం పెట్టుకుని, దీపం పెట్టుకుని, ధ్యానం చేసుకుని, హిందువుగా నేను నా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నేను చేసుకుంటే దానివల్ల మీకు కలిగే నష్టం ఏమిటి? ఏమీ లేదండి. నేను ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకం, విశ్వాసం, సాంప్రదాయాల మీద మాకు ఎటువంటిది లేదు. మేము ఆచరిస్తాం, మేము పాటిస్తాం. కానీ దీని పేరు మీద భయభ్రాంతులు గురి చేస్తున్నారు చాలా మంది. దాని మీద మేము మాట్లాడుతున్నాం. శర్మ గారు
ఇంకేం చెప్పమంటారు? శర్మ గారు కాదు ఇప్పుడు దయచేసి- మీ ఇద్దరు చూస్తే కాదండి రవికిరణ్ రెడ్డి గారు ఎలాగైనా సార్, ఒక్క ప్రజల్లో విషయం. ఆ భయాల్ని కలిగించడాన్ని అపోహలు నేను కలిగించడాన్ని proof ఆయన చేస్తాను. లేదు ఆయన తప్పుపడుతున్నారు ఈ విషయంలో మీతో నేను కలుస్తానంటున్నారు మీకు సో అది అలా కాదు. ఇప్పుడు కాదు, మనం మన ఈయన స్టూడియోలో మాట్లాడుకున్నాం. లే, మన స్టూడియోలో నేను ఇందాక గ్రహణం- మీరు సార్ గ్రహణం మాట్లాడుతూ ఒక అద్భుత అవకాశం. పృథ్వీ గారు, విషతుల్యంగా ఉంటే నేను ఆ చెప్పాను, ధర్మ గ్రహణం వల్ల ఒక అద్భుత అవకాశం. ఎస్ కాదండి, మీకే ఒక ఒకసారి సాధన లేదు. ఇప్పుడు మీరే ఇప్పుడు మీ గ్రహణాలు ఎదురుగానే ఒకటి ఉంటాయని గురువు గారు ఇందాకనే ఒక మాట చెప్తున్నాను. చెప్పారండి. మీ ఎదురుగానే గురువు గారు ఒక మాట చెప్పారు, ఆహారం విషతుల్యం అవుతుంది, దాంట్లో ధర్మ వేస్తే అది దర్భ వేస్తే దూరం అవుతుంది అన్నారు. కాదని కాదు. చెప్తున్నాం మేము. మేము కాదంటున్నాం, దాన్ని కాదంటున్నాం మేము. యాక్చువల్గా మీరు ఒకే పాయింట్కి వచ్చి ప్రజలకు అవగాహన కలిగించండి. మీరేమో కాదు ఏమండి, మేము మీతో పాటు అని అంటున్నారు. నేను- వారేమో సో ఒకటి ఇంకరేమో నేను యుద్ధాలు చెప్తున్నాను. జరుగుతాయి, మరణాలు సంభవిస్తాయి, సంవత్సరం అంతా నష్టం జరుగుతుంది అలాంటి ఏం అనే లేవండి. భారీగా ఒక నేను 15 వీడియోలు చూపిస్తాను మీకు ఇప్పుడే. అలాంటి సార్, అంటే ఒక్కసారి ఏం పెడతారా ఇప్పుడు సార్? మీరు అన్నవారిది ఒకసారి అది పెట్టండి. పక్కన పెడదాం. నీకు ఫేమస్ యా, యా. నేను ఫేమస్ చెప్పేది- పర్సన్ ఎస్ అదే ఇప్పుడు మళ్ళీ ఇండియా. అలాంటి ఓకే అట్లాంటి ఓకే, రవికిరణ్ మనకి ఎన్నో మనం వీడియోలు discuss వస్తూ చేద్దాం. ఉంటాయి ఇంకా మనకు వాస్తవానికి నేనే అన్నానులేండి అప్పుడు ఇక్కడ బట్ ఓకే ఉన్నవంటి ఇక్కడ పూజలు పెద్దలు అయినవంటి సైంటిస్టులు ఖగోవేత్తలు ఎంతో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అయితే ఇక్కడ దాదాపు మనకు 5,000 సంవత్సరాల కిందట మనకు అగత్య మహర్షి అని మనకు తెలుసు. ఈ సైన్స్ పుట్టలేదు, ఇంకా ఎటువంటి కూడా కాలిన సమయంలో చంద్రగ్రహణం పైన సూర్యగ్రహణం పైన ఆ రోజుల్లోనే అగత్య మహర్షి అద్భుతమైన వంటి ఖగోళ శాస్త్రాన్ని ఆయన సృష్టించారు. ఓకే ఆయన దీనిపైన అంటే ఎటువంటి రేడియేషన్స్ పడతాయి, ఎలాంటి పడతాయి, మన హిందూ సనాతన ధర్మాన్ని గురించి, మన ప్రజల గురించి ఎటువంటి ఒక పూజను పునస్కారాలు అభిషేకాలు మరి ఇంటిని కూడా ఏ విధానంగా అయితే కూడా ఈ యొక్క గ్రహణం పట్టిన సమయంలో ఆచరిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని ఆ రోజుల్లోనే అగత్య మహర్షి మహావాళ్ళకి ఇచ్చినటువంటి తాళపత్రాలు ఇప్పటికి కూడాను మనకు తంజావూరు లైబ్రరీలో ఉంది. పోతే అదే విధానమైనటువంటి సాంప్రదాయం ప్రకారంగా ఇప్పటి వరకు కూడాను వాళ్ళు ఇచ్చినటువంటి పెద్దలు ఇచ్చినటువంటి ఆచారం ప్రకారంగా మనం చేసుకుంటున్నాం. పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి ఏదైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని ప్రతిబింబమైన వంటిదే ఈ సైన్స్. ఓకే కరెక్ట్ ప్రతిబింబమైందే సైన్స్. విజ్ఞానం ఏమీ లేకుండా ఈసారి వెంకట్ మాట్లాడతారేమో ఒకసారి చూద్దాం. ఒకసారి రవికిరణ్ గారు యా డల్లాస్ నుంచి వెంకట్ వినిపిస్తుందా ఇప్పుడు క్లియర్ గా? క్లియర్ గా వినిపిస్తుందండి. రైట్ వెంకట్ చెప్పండి, ఇక అమెరికన్స్ ఏమనుకుంటున్నారు, క్యూరియస్ గా ఉన్నారా? దీని గురించి మేము చాలా వింటున్నాం. ఆరేమన్నా కొంతమంది భయపడుతున్నారా? ఎట్లాంటి ప్లాన్స్ చేసుకున్నారు చూసుకోవడానికి ఒకసారి చెప్పండి. యా బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి Start అయింది, సిచ్యువేషన్ start అయింది. ఏంటంటే Yes, sir. దాదాపు మనం 40% ఆల్రెడీ ఆక్యుపై చేసింది. 11:40 డౌన్ అర్ధచంద్రకారంలో ఉంది ప్రస్తుతం మనకు మన దగ్గర ఉన్న విజువల్ ఏదైతే నా బట్ మనం second camera లోంచి ఒక్కసారి live వెంకట్ లైన్ లోనే ఉండండి. అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అర్ధచంద్రకారంలో ఉంది. ఇది ఎక్కడ And ఇంకొకటి చూస్తే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇక్కడ బేసికలీ 2 రకాల బయాసులు ఉన్నాయి. బాటమ్ లైన్ ఏంటంటే ఇది ఒక పెద్ద ఫెస్టివల్ గా చేసుకుంటారు అమెరికాలో. యూజువల్లీ వేలాది మంది లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఇది చూడటానికి ఒక పెద్ద ఫెస్టివల్. ఈ రోజున ఈ సన్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో వెంకట్ లైన్ లోనే ఉండండి, మాట్లాడదాం. వెంకట్ 1 సెకండ్. మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం, నాసా ఇస్తున్న లైవ్ ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. మనం ఇప్పుడే చూస్తున్నాం, టైం అయితే క్లియర్ గా. సో ఇప్పుడు టైం అవుతుందండి ఎగ్జాక్ట్లీ 11:38. ఇప్పుడు 11:30 మన ఇండియా టైంలో 11:38 అవుతుంది. 11:38 ఇక్కడ. 11:38. ఎస్, ఇది అనుకున్న టైం కాదు కదా. కాదు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో రకంగా ఉంటే రైట్. నార్త్ అమెరికా, సౌత్ actually అమెరికా ఉంది కాకపోతే కదండి, ఆ ప్రాంతాల్లో కొంచెం చూస్తే ఇట్నే ఉంటుంది. ఎస్ ఓకే. సో 1:25 దాకా. యా వెంకట్ ప్లీజ్ కంటిన్యూ. అమెరికన్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు లక్షలాది మంది వీక్షిస్తున్నారంట, వచ్చి పండగలా చేసుకుంటున్నారంట. Yes. నేనైతే జరుగుతా ఉంది. వెంకట్ చెప్పినట్టు ఏంటంటే ప్రస్తుతానికి మీరు చూస్తున్న నాసా పిక్చర్ గానీ టెక్సస్ ఫ్రెస్కోలో నేను ఇస్తున్న పక్క కెమెరాలోంచి అర్ధచంద్రాకారంలో అప్సైడ్ డౌన్ మూన్ లా ఉంది షేప్. అంటే బేసికలీ 40 to 50% ఆక్యుపైడ్ అయి ఉంది అనమాట. Okay. అయితే మీరు జాగ్రత్తల గురించి చెప్పారు. జాగ్రత్తల గురించి బేసికల్ చెప్పాలంటే ఇక్కడ అమెరికాలో దిస్ ఇస్ ఎ ఫెస్టివల్. అమెరికాలో ఇక్కడ మనకి 2 రకాల వాదనలు ఉన్నాయి కానీ మనకి ఫెస్టివల్ గా పరిణమిస్తున్నారు. ఎందుకంటే లక్షలాది మంది సముద్రం ఒడ్డున మౌంటైన్స్ మీద ఫ్లైట్లలో ఇక్కడ అక్కడ దొరికిన చాటల్లా పార్క్స్ అన్ని ఫుల్ ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ ఈ ప్రస్తుతానికి జాగ్రత్తల పరిస్థితి వస్తే విభిన్న సిచ్యువేషన్స్ వచ్చాయి. ఒకటి మన న్యూయార్క్ లో ఇన్మేట్స్ అందరూ ఒక లా సూట్ వేశారు, వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కోర్టు.
సో అదొక ప్రాబ్లం ఉంది. అలానే మనకు చూస్తే హైవేస్ లో ప్రత్యేకంగా హైవేస్ ఎందుకంటే immigrants కి అవకాశం ఇవ్వలేదన్నారా మీరు ఇప్పుడు? Inmates. జైల్. ఓకే జైల్లో ఉన్నవాడు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని చాలా ఇబ్బందులు అవుతాయని ఇది దాదాపు 15 రోజుల నుంచి హోర్డింగ్ బోర్డ్స్ టీవీలో హోరెత్తిస్తున్నారు ఏంటంటే ఎవరు హైవేస్ ని బ్లాక్ చేద్దని. అయితే ఇప్పుడు మన వాళ్ళ యాంగ్జైటీ ఇక్కడ సిచ్యువేషన్ చూసి కొన్ని హైవేస్ బ్లాక్ చేసి పారేశారు కూడా మేజర్ హైవేస్. ఎందుకంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఏంటంటే సూర్యగ్రహణము తర్వాత దాని ఇంపాక్ట్ వల్ల కొంత అది మనకి అది మన ఆచార ప్రకారం అజాగ్రత్త వల్ల వీళ్ళు ఏంటంటే ఆ ధ్యాసలో పడి ఆ ఎక్లిప్స్ చూసి పక్కోడిని గుద్దుతారని ఇంకో భయం. వాళ్ళు బ్రిడ్జ్ ఇది హైవే బ్రిడ్జెస్ ఆర్ వెరీ హై, చాలా హై వెంకట్. అదే విన్నాం లాస్ట్ 2017 లో వచ్చింది, అప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ అయ్యాయి. సో ఇప్పుడు యాక్సిడెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. సో కాబట్టి వాటిని ఆపాలని కూడా గవర్నమెంట్ చూస్తుంది అన్నమాట కూడా విన్నాం. నిజమేనా ఇది? కరెక్టే. బేసికల్ ఏంటంటే ఇది ప్రత్యేకంగా అమెరికాలో ఉన్న వాళ్ళకి అందరికీ కొత్తగానే ఉంటదండి. వాళ్ళ ప్రతిదీ కూడా ఒక ఆసాదిగా చూస్తుంటారు. వెంకట్ గారు 20 స్పీడ్కి వెళ్ళిపోతారు, 10 స్పీడ్కి వెళ్ళిపోతారు. అలానే ఏదన్నా యాక్సిడెంట్ జరిగింది అనుకోండి పక్క రోడ్ లో, అక్కడ పోలీసుల లైట్లు ఉంటాయి అనుకోండి, టెండెన్సీ ట్రాఫిక్ అంతా కంప్లీట్ గా జామ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ ఉన్న వాడు చిన్నగా చూసుకుంటూ వెళ్తాడు, ఏమైంది రా బాబు పక్క కార్ కని. అది ఆ కుతూహలంతో వెనక ట్రాఫిక్ బ్యాకప్ అవుతుంది. అయితే ఇలానే ఈ ఎక్లిప్స్ చూసే వాళ్ళు కూడా ఏంటంటే సడన్ గా స్లో అయిపోయి లేదా అయిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు బ్లాక్ చేశారు. కానీ ఈ రోజున మనకి అందరూ ఆల్రెడీ పార్క్స్ కి చేరుకుంటున్నారు, మేజర్ పార్క్స్ లో ఉన్నారు, అలానే మేజర్ మౌంటైన్స్ స్పాట్ లోకి వెళ్ళారు, కొంతమంది హై ఆల్టిట్యూడ్ స్పాట్స్ కి వెళ్ళారు. ఈ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో నేను వేసుకుంటున్న సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ఇవి కూడా సోల్డ్ అవుట్ అయినాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకట్లేదు. ఇవి ప్రత్యేకంగా ఇప్పుడు ఫ్రీగా కొన్ని గవర్నమెంట్ ఇచ్చింది, కొన్ని కొనుక్కోవాల్సి వచ్చింది. సో మాకు బానే దొరికింది అట్లీస్ట్. వెంకట క్వశ్చన్, మీరుండే డాలస్ లో ఇప్పుడు మీరు మీ చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఎంతమంది దీన్ని చూడడానికి ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు? అండ్ ఇండియన్స్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది ఉంటారుగా డాలస్ లో, సో వాళ్ళు ఏమనుకుంటున్నారు కూడా చెప్తారు ఒకసారి. బేసికల్లీ ఇప్పుడు ఇండియన్స్ ఏమనుకుంటున్నారంటే, ఒకటి వాట్సాప్ గ్రూప్ లో దాదాపు మన ఆచార వ్యవహారాల గురించి చాలా డిస్కస్ చేసుకుంటున్నారు వాట్సాప్ లో. ప్రత్యేకంగా ఏంటంటే ఈ గ్రహణం టైంలో బయటకు రావద్దు, డైరెక్ట్ చూడొద్దు, తర్వాత మనం గ్రహణం 3ంటికి అయిపోతుంది మాకు ఇక్కడ, ఇంకా 1.5 hour ఉంది. అయితే 3:30 టైంకి మాకు గ్రహణం అయిపోయిన తర్వాత దర్భ వేసి తర్వాత తల స్నానాలు చేసి ఇవన్నీ చేయని వాట్సాప్ గ్రూప్స్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏదైతే మనకి ఇండియాలో ఉన్న ఆచార వ్యవహారాలు అయితే ఉన్నాయో అది ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ మన వాళ్ళకి మాత్రం కొంత అది పాటిస్తున్నారు. ఇక రెండో జనరేషన్ పిల్లలు, మూడో జనరేషన్ పిల్లలు ఉన్నారు చూసారు, వాళ్ళకి అసలు ఈ యొక్క ఆచారం కానీ లేకపోతే ఈ యొక్క దీని గురించి వాళ్ళకి అంత అవగాహన లేకపోవటం వల్లనో లేకపోతే వాళ్ళకి ఇవి తెలియక వాళ్ళు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతానికి స్కూల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పిల్లలకి ఈ స్కూల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళు ఏంటంటే ఇది ఒక పిక్నిక్ లా చూస్తున్నారు. ఇది ఏంటంటే ఇది ఒక పిక్నిక్, ఇది ఒక స్కూల్ మూసేశారన్నారు, అది నిజమేనా? ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ లో వింత అలా చూస్తున్నారు తప్ప. కానీ గవర్నమెంట్ క్లియర్ గా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఈ గ్లాసెస్ లేకుండా మాత్రం ఎవరు నేకెడ్ అయితే కానీ మామూలు రెగ్యులర్ సన్ గ్లాసెస్ తో మాత్రం చూడొద్దని మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసింది గవర్నమెంట్. ఎందుకంటే దాని సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఇప్పుడు చాలా వరకు చర్చించారు కదా. బేసికల్లీ కళ్ళు రెటీనా ఇంపాక్ట్ అవుతుంది చాలా. రైట్ వెంకట్, రైట్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఓకే వెంకట్, అది మొత్తానికి సెలబ్రేషన్ అని అంటున్నారు, ఒక పండుగ వాతావరణం, లక్షలాది మంది పండుగ సెలబ్రేషన్ లాగా చూస్తున్నారు, ఇక పిల్లల నుంచి పెద్దల దాకా. సో మంచి మూడ్ లో ఉంది అయితే అమెరికా. అంతే అక్కడ చూసారా, ఏ గర్భిణీ స్త్రీల గురించి కానీ తలుపులు వేసుకోవటం కానీ మూసు వేసుకోవటం కానీ ఏమన్నా యాక్సిడెంట్ అయితే పైకి చూసుకుంటూ పోయి గుర్తుతారన్న ఉద్దేశమే కానీ గ్రహణం గురించి అంటే ప్రత్యేకంగా పెట్టలే. కానీ దాని ఇంపాక్ట్ అనేది కంపల్సరీ పడుతుందండి, అంటే తర్వాత తెలుస్తుంది. అంటే అతినీలాలు అయితే కిరణాల వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో కానీ ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తుండొచ్చు కానీ తర్వాత పడేవాటి బాధ ఎవరు చెప్పుకోగలుగుతాం? నేను ఏమంటున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రాంతం అయినా కూడాను, అది అమెరికా కావచ్చు, ఇండియా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఎక్కడైనా కూడా గ్రహణమే. దాని నియమాలు పాటించాల్సిందే. మనం ఎంత వేసేటప్పటికి కూడా దానికంటే ఒక కట్టుబడి అని ఉంది, దానికంటే ఒక నియమాలు ఉన్నాయి, దానికి సిద్ధంగా ఉంటేనే. ఇలా చెప్పానే ఇది భయపెట్టడం కాదంట, ఇది భయపెట్టేది కాదు.
ఇదేంటంటే మీరు దానికి కట్టుబడి ఉండమంటారు. కట్టుబడి ఉండడం అండి, దాని ప్రక్రియగా ఇప్పుడు ఆ విధానమైనటువంటి పెద్దలు చెప్పిన విధాన ప్రకారంగా మీరు వెళ్తేనే Right. ఆ ఒక పుణ్య ఫలితాన్ని లభిస్తుంది. నేను వాస్తవానికి ఒకటే చెప్తున్నానండి. కొంతమంది పిల్లలకి మీరు ఇప్పుడు ఈ పాటికి చూస్తుంటే గ్రహణం నాడు ఇటువంటి అన్వాంటెడ్ థింగ్స్ కి మనం ఎదురు చెప్పి బయలుదేరిన వాళ్ళకి కొద్దిగా ముక్కు కట్ చేయటం, ఇదంతా కూడా మనం డిస్కస్ చేయవచ్చు, మనం జరుగుతుంది. ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయవచ్చు, వాళ్ళ ప్రతిదీ. అంశాలకి ఆన్సర్ చేయవచ్చు. అయితే నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక ఇతిహాసాలు ఇవన్నీ చదివిన వ్యక్తిగా అందులో ఏమున్నదో ఆయన చెప్తున్నారు. ఈ రోజు సైన్స్ ఏం చెప్తోంది, ఈ రోజు సైన్స్ దర్బల గురించి ఏం చెప్తోంది, గ్రహణాల గురించి ఏం చెప్తుంది అనే క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అమెరికాలో ఉన్న విద్యార్థులు గ్రహణాన్ని చూడొచ్చు, అమెరికాలో ఉన్న ప్రజలు గ్రహణాన్ని చూసి వాళ్ళు శాస్త్ర దృక్పథాన్ని పెంచుకుంటే మనమేమో ఆది మానవుడిలాగా గ్రహణాలను చూసి భయపడి ఇంట్లో దాచుకొని మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా మన గతంలో గ్రహణం వచ్చినప్పుడు అసలు వీధిలో ఎవరు లేరు. ఎందుకు అంటే ఏదైతే సైన్స్కి వ్యతిరేకంగా ఏదైతే ప్రచారం జరుగుతూ ఉందో, ఏదో జరగబోతుంది, ఏదో అవుతుంది, పుట్టవాళ్ళకి ఏదో అవుతుందని ఆ ఆలోచనల వల్ల మనం ఏంటంటే వెనకడుగు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఆచారాలుగా మీరు వారు చెప్పిన ఏదైనా లేదైనా దురాచారం దాగి ఉండకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటే కనుక దాన్ని పాటించవచ్చు, దానికి ఎవరు దానికి అడ్డుపడరు. కాకపోతే ఇట్లాంటి గ్రహణాలని మనం ఒక సైన్స్ ఒక అవగాహన పెంచుకోవడానికి ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలి. కానీ విశ్వవ్యాప్తంగా అందరు ప్రజానికి అందరూ చూస్తుంటే మనమేమో దాచుకొని దానికి భయపడే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదు అనేది మేము చేస్తున్న ప్రయత్నం. కానీ ఎన్నో వందల దేశాల్లో జరిగింది, ఒక మన ఇండియాలోనే ఈ విధంగా జరగటం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ కంట్రీలో మంచి సనాతన ధర్మాన్ని పాటించేది మన దేశమే కాబట్టి, అంటే మిగతా దేశాల వాళ్ళకి ఎఫెక్ట్ అంటే కాదు, ఈ దేశం పాటించినంతగా ఈ దేశం కొన్న సంస్కృతి సంపద ప్రపంచంలో ఇంకే దేశం లేదు కాబట్టి అది నేను చెప్పగలనండి. ఎందుకు బలంగా ఉందో నేను చెప్తున్నాను. ఎందుకు బలంగా ఉందో నేను మీకు ఒక ప్రత్యక్ష నిదర్శనం నేను ఐ వాంట్ గివ్ యూ అండి. ఈ రోజు టీవీ 9 వేదిక మీదుగా ఇది చాలా మందికి తెలియదు, రెండు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు తెలియదు. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరం మీరు కనుక మక్తల్ వెళ్తే రాయచూర్ రోడ్లో అక్కడ మీకు 3500 సంవత్సరాల క్రితం నిలువురాళ్ళని ఉన్నాయండి. అక్కడ నిలువురాళ్ళు 3500 సంవత్సరాల క్రితం అప్పటి వాళ్ళు ఏం చేశారు అంటే మామూలు ప్రజానికి కనమండి, ఏం ఋషులో మహర్షులో కళ్ళు మూసుకొని దర్పం చేసేది కాదు. వారి అవసరం ఏమిటి అంటే ఎప్పుడు విత్తనం వేయాలి, ఎప్పుడు దాన్ని కోత కోయాలి అనేది వారి అవసరం, ఫుడ్. సో దానికోసం వారు ఏం చేశారంటే నిలువైన రాళ్ళని 12 ఫీట్ల రాళ్ళని వాళ్ళు నిర్మించుకున్నారు. వారు దాని ద్వారా వారు ఏం తెలుసుకున్నారంటే ఈ సూర్యుడి యొక్క గమనం, అంటే ఇప్పుడు ఏదైతే మనం ఉత్తరాయణం దక్షిణాయనం చెప్తున్నాం చూడండి, ఎవరికైనా చెప్పుకోవడానికి చెప్పేస్తున్నాం, అదేదో ఋషి కనిపెట్టున్నాడని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అది వారి జీవితం. అది కనుక వాళ్ళు అర్థం చేసుకోకపోతే వారు విత్తనం ఎప్పుడు వేయాలో తెలియదు, ఎప్పుడు కోత కోయాలో తెలియదు. సో మనిషి యొక్క అవసరాల నుంచి విజ్ఞానం పుట్టిందండి, ఎవరో ఊరికనే ఊహించుకొని వచ్చినది కాదు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి అద్భుతమైన కట్టడం ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ఇట్లాంటిది దీన్ని పోలినది మనకి యూకేలో ఉందండి, స్టోన్ హేగ్ అంటారు, దాని గురించి అందరికీ తెలుసు. సో ఆ దాని మీద మేము పోయిన సంవత్సరం నిజంగానే 3500 సంవత్సరాల క్రితం అప్పుడు ప్రజానికానికి ఇది పనికొచ్చిందా లేదా అని మేము ఒక పరిశోధన చేశామండి లాస్ట్ ఇయర్. ఏం చేశామంటే ప్రతి వారం దాని ఒక ఫోటోగ్రాఫ్, సూర్యుడి యొక్క ఉదయించిన సమయంలో ఫోటోగ్రాఫ్ తీయడమే కాకుండా మనకి సంవత్సరంలో 4 ముఖ్యమైన మజిలీలు ఉంటాయి భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో. ఒక మార్చ్లో ఒక ఈక్వినాక్స్ వస్తుంది, జూన్లో ఒక సాలిస్టిస్ వస్తుంది, సెప్టెంబర్లో ఈక్వినాక్స్ వస్తుంది. మళ్ళీ ఇలా మీకు ఈ 4 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ 4 సమయాల్లో కూడా మేము వెళ్ళి అక్కడ పరిశోధన చేసినప్పుడు నిజంగా అప్పటి ప్రజానికానికి ఈ విషయాలు తెలుసు అని మేము నిర్ధారించడం జరిగింది. అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని ఆర్టికల్ కూడా వచ్చిందండి. సో అట్లాంటి కట్టడాలను కాపాడుకోవాలి, అట్లాంటి విజ్ఞానాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, విజ్ఞానాన్ని పక్కకు పెట్టి ఏదో మనకు దోచినవి, మనం అనుకున్నవి, ఎక్కడో చూసిన ఏదో మాట్లాడడం అనేది తప్పు. మళ్ళీ అమెరికా వెళ్దాం, ఈసారి హ్యూస్టన్ వెళ్దాం. అక్కడ స్వీటీ ఉన్నారు మా ప్రతినిధి. స్వీటీ, హ్యూస్టన్లో ఏంటి సిచ్యువేషన్? సో మీరెక్కడున్నారు, అక్కడున్న జనాలందరూ ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? సో మీరు రెడీగా ఉన్నారా సూర్యగ్రహణం సంపూర్తిగా చూడడానికి? ఎస్, వినపడట్లేదు సంథింగ్. స్వీటీ ఉన్నారా? రైట్, ఓకే. అయితే మీకు ఒక ఆసక్తికరమైన విషయం కూడా, అంటే అఫ్ కోర్స్ ఈ డిస్కషన్ మనం చేద్దాం, తర్వాత కూడా మీరు అంటే తర్వాత ఈ ప్రశ్న అడగొచ్చు. ప్రస్తుతం ఈ గ్రహణం చాలా స్పెషల్ అండి. కారణం ఏమిటి అంటే ఇప్పుడు యాక్చువల్గా సూర్యుడు సోలార్ మ్యాక్సిమంకి వెళ్తుంది. అంటే
ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం సౌర తుఫాన్లు వస్తున్నాయని. అయితే ఈ సంవత్సరం చాలా రికార్డు స్థాయిలో పెద్ద పెద్ద సౌర తుఫాన్లు రావడం జరిగింది. దానివల్ల చాలా బ్లాక్అవుట్ కూడా అయ్యిందండి. అయితే ఇది చాలా వరకు జనాల్లో ప్రజానికంలో చాలా భయాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారంటే ఈ మెసేజెస్ అన్నిటిని కూడా సైన్స్ని నాన్ సైన్స్ని మిక్సప్ చేసేసేసి ఈరోజు 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు ఫోన్ ముట్టుకోవద్దు, విషకిరణం ఏదో వస్తూ ఉన్నాయి, జాగ్రత్త అని రకాల భయాలు పెడతారు. సో ఏ అంశంలో అయినా సరే ఇట్లాంటి మెసేజ్లు చాలా మీరు అడగండి, మనం దీన్ని డిస్కస్ చేద్దాం. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. నా సవాలు బీబీసీ వాళ్ళు చెప్పారని చెప్పి పెడతా ఇంకా ఘోరం. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. ఎందుకు జరుగుతుందా లేదా, సూర్యుడి మీద ఏం జరుగుతుంది మాట్లాడదామండి. మరీ పూర్తిగా ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 గెస్టులు ఇద్దరిద్దరు వ్యతిరేకించుకోవాలని వాళ్ళేం కాదు కాబట్టి మనం లైట్ గా శర్మ గారు ఇప్పుడు మనం అమెరికాలో కూడా చూస్తున్నాం. మనము ఈ మధ్య కాలంలో దేవాలయాల సంఖ్య పెరుగుతోంది. 2000 శర్మ గారి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. లైన్ కట్ అయినట్లుంది. చెప్పండి. మీరు చెప్దాం అనుకున్నారు. అదేనండి, ఇప్పుడు మన రఘునందన్ గారు చెప్పినటువంటి విషయాలు కనుక గమనించినట్టయితే ఇవాళ కూడా వాట్సాప్లలో పెద్దగా నాసా వాళ్ళు బీబీసీ వాళ్ళు చెప్పారు చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, సెల్ ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది, దానివల్ల మీకు బ్రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి అని చెప్పి నాసా వాళ్ళు చెప్పినట్టు బీబీసీ వాళ్ళు చెప్పినట్టుగా పెట్టడం అనేది కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అంతటా వచ్చేస్తుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో సౌర విస్ఫోటనం జరిగిందని వస్తుంది అనేది వచ్చిందండి. ఈ వీళ్ళు ఏం చేశారంటే ఈ దానిని అంటే జనాలు చాలా ఇంటెలిజెంట్ అని తెలిసి ఆ అంశాన్ని దీన్ని మిక్సప్ చేసుకున్నారు. ఏదో జరగబోతుంది. అయితే ఇట్లాంటి సూర్యుడు ఇప్పుడు యాక్చువల్గా 2025లో సోలార్ మ్యాక్సిమం వెళ్ళబోతుంది అనమాట. అంటే ఒక 11 సంవత్సరాల కాల సమయం ఉంటుంది. సూర్యుడు ఒకనొక సమయంలో ప్రశాంతంగా ఉండడం, ఒకనొకసారి ఉద్ధృతమైన యాక్టివిటీ ఉంటుంది. సో ఆ ఒక 25th సైకిల్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 2025 కల్లా ఇది సూర్యుడు చాలా ఉద్ధృతమైన యాక్టివిటీ ఉంటుంది. సూర్యుడు నుంచి పెద్ద ఎత్తున మనకి ఈ కారోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు అనమాట. అవి చార్జ్ పార్టికల్స్ మన భూమి వైపు దూసుకొస్తాయి. ఈ దీన్ని భూ అయస్కాంత తుఫాన్ అనొచ్చు, జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్. సో ఇలా జియో మ్యాగ్నెటిక్ స్టార్మ్స్ యాక్టివ్ ఉన్న సమయంలో, సూర్యుడు చాలా యాక్టివ్ ఉన్న సమయంలో ఈ గ్రహణం ఏర్పడడం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏమైనా జరుగుతుందా, ఎట్లాంటి మార్పులు ఉంటాయి వాతావరణంలో, ఎట్లాంటి మార్పులు ఉంటాయి మిగతా ప్లేసెస్ లో అనే పరిశోధన చేయాలా వద్దా? చేయాలి. సో చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే అండి, రేపు ఉగాది కదా, అంటే క్రోధనామ సంవత్సరానికి ముందు చివరి రోజు రావటం కూడా చాలా డేంజర్ అని చెప్పటం, చాలా ప్రమాదం. దీని ప్రభావం అంతా కూడా 1 సంవత్సరం అంతా పడుతుంది. యుద్ధాలు జరుగుతాయి, మన్నాలు సంభవిస్తాయి, అడవులు తగులుతాయి, కెమికల్ ఫ్యాక్టరీలు వెళ్ళిపోతాయి. ఇట్లాంటి నిజానికి అదే వాళ్ళు ఇందులో సమస్య ఏంటి అంటే అందరూ మాట్లాడేటట్ల ఎవరైతే వ్యాపార దృక్పథం ఉండి వాళ్ళ వ్యూస్ ని పెంచుకోవడం, అట్రాక్ట్ చేయాలి, మమ్మల్ని చూడాలి, పెంచుకోవాలి, వాళ్ళ స్టోరీస్ అమ్ముకోవాలి, వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలి. వీరు అన్నట్టుగా నేనేమీ చూడలేదు అట్లా. కాకపోతే రవికిరణ్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ అయితే చేయాలి ఏంటంటే, జనరల్ గా ఫేక్ మెసేజ్లు తిరుగుతూ ఉంటాయి. ఒక వర్షన్ అంబానీ పుట్టినరోజు కూడా ఇవాళ అంబానీ పుట్టినరోజు ఆయన 10 GB ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు, మీరు చేయండి అని చెప్పి ఇది ఒక వర్షన్. అది డేంజర్. కానీ అంతకన్నా డేంజర్ ఏంటంటే ఇలా కొంతమంది మనుషులు ఇవి జరుగుతాయి, ఇలా పగలడం ఇలా జరుగుతుంది. అది స్టూడియోలో కూర్చోండి, జనరల్ గా వాళ్ళ సొంత అభిప్రాయాలు కాదు, అది మాత్రం తప్పది. స్టూడియోలో కూర్చొని ద్వారా మనము ప్రజలకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఇట్లాంటి మెసేజెస్ ఏమైనా వచ్చి ఉంటే మీకు దాన్ని ఏమాత్రం పట్టించుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఈ రోజు 12 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల నిమిషాలకి అంటే ఇందులో మీరు చూడండి కాస్మిక్ రేస్ మాట్లాడారు, సూర్యుడు ఎఫెక్ట్ మాట్లాడారు, ఇట్లా ఎన్నో విషయాలు మాట్లాడారు. సో ఇవన్నీ మనం వివరించవచ్చు. రైట్, మాట్లాడదాం. రాజన్ గారు, ఇక మరి ఇప్పుడు 2200 ఆలయాలు ఉన్నాయట అమెరికాలో. ఇక మన సంఖ్య, హిందువుల సంఖ్య అంటే భారతీయుల సంఖ్య కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇందులో 2 ఎట్లాగూ డివైడ్ అయి ఉంటారు, చేసేవాళ్ళు చేయని వాళ్ళు. అవునండి, అదంతా సాధ్యమేనా అక్కడ వాళ్ళు అట్లా చేస్తూ ఉండడం? సాధ్యమేనండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇదివరకు ఒకసారి ఆయన క్వశ్చన్ అడిగారు, భారతీయులకే వర్తిస్తుందా, అమెరికన్స్కి వర్తించదా, వాళ్ళ మనుషులు కాదా అప్పుడే. అందరూ ఒకే దగ్గర ఉంటారు, అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు. భూమి అన్న తర్వాత అన్నీ ఒకటే సంబంధం కదా, మరి వీరికి వేరు వారికి వీళ్ళకి సూర్యగ్రహణం ఎందుకు అప్పుడే ఆయన ప్రశ్న ఇచ్చారు, కానీ ఆయన సరైన ప్రశ్న ఇవ్వలేకపోయారు. కానీ దానికి ఏంటంటే అందరికీ ఒక సరి సమానమే ఉంటుంది. అన్నం అందరికీ సరి సమానంగా ఉంటుంది, తినే విధానం ప్రకారంగా ఉంటుంది, వేసుకున్న వస్త్రం విధానం ప్రకారంగా ఉంటుంది, చేసే ధర్మం ప్రకారంగా ఏదైతే ఉందో ధర్మాచారం ఆచరణ కట్టుబడిగా ఉంటుంది. ఒకళ్ళు ఫెస్టివల్గా చేసుకోవచ్చు, ఒకళ్ళు దీన్ని నియమాలుగా మనము పాటించుకోవచ్చు. మీరు చూసే విధానం ప్రకారంగా ఉంటుంది. సో ఇది ఏంటంటే మన భారత భూమిలో ఇది వేద భూమి, కర్మభూమి, ధర్మభూమి,
మన దేవతలు పుట్టిన నడమాడిన వంటి మహోత్కరమైన వంటి పుణ్యభూమి. ఒకటి ఏంటంటే మీరు చెప్పేవాడితో ఇంకా కొన్ని నెలలకి ఇప్పుడు ఇది ఒక సెలబ్రేషన్గా చూసుకుంటున్నారు, దీనివల్ల ఎట్లా హాని కలగట్లేదని ప్రూఫ్ ఇప్పుడు కనిపిస్తోంది. మనం ఆ రోజుకు వెళ్ళడానికి ఇప్పుడు మనం చెబుతున్నవి మనం పాటిస్తున్నవి అడ్డుగా ఉన్నాయా? అవి అడ్డుగా ఉంటే కొన్ని తొలగించుకోవాలి కదా. అడ్డుగా అంటూ ఏమి అక్కడ మనకు కనబడటం లేదు. ఒకటి ఏంటంటే ఆచరించడం అన్నది ఒకటి సిద్ధాంతం కనపడుతుంది. ఆచరించడం అంటే ఒంటి మీద నీళ్లు పోసుకోవడం ఒకటి ఎత్తు, ఒంటి మీద నీళ్లు పోసుకోలేని ఒకటి స్పర్శ. ఓకే, మీకు స్పర్శ ఎప్పుడు తగులుతుంది? నీళ్లు చుక్క పడినప్పుడే స్పర్శ కలుగుతుంది. ఎప్పుడైతే గ్రహణం పట్టినప్పుడే ఆ స్పర్శ అనేది మీకు కనపడుతుంది. ఇప్పుడు మీలో ఒక ఉత్సాహం కలుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఒక పార్క్ దగ్గర వెళ్తున్నారు, బీచ్ దగ్గర వెళ్తున్నారు, ఆ ఉత్సాహం ఎందుకు కలుగుతుంది? స్పర్శ. ఆ స్పర్శ వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ గ్రహణం అనేది వాళ్ళని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుంది అంటే చూడాలని ఒక ఇది. అంటే నార్మల్ డేస్ లో ఎప్పుడు సూర్యుడు వస్తూనే ఉంటాడు, అది కదా మనకు కూడా ఇప్పుడు అదే దాని ఆకర్షణ అంటే ఏంటంటే దాంట్లో ఉన్న ఒక అద్భుతమైన ఒక ఆకర్షణ గ్రహణంలో ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఇటువంటి గ్రహణం పీడ అంటే ఏంటంటే నెగిటివ్ థింక్ జరగడం ఒకటి, ఒకటి పాజిటివ్ థింక్ జరగడం ఒకటి. పాజిటివ్ ఏంటంటే ఇప్పుడు కాశీలో, బద్రీలో, కేదార్లో, కొన్ని రిషికేశ్లో, హరిద్వార్లో మహాత్మ యోగులు, తపస్సులు వీళ్ళంతా కూడాను జపతపాలో కూర్చొని ఉంటారు. ఈ గ్రహణం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ఏంటంటే సాధారణంగా రోజులు జపాలు చేస్తున్నాం కానీ ఈ సమయంలో చేసుకోవడం వల్ల పుణ్యం లభిస్తుంది. అయితే మనం చూసే విధానం ప్రకారంగానే ఈ యొక్క గ్రహణం ఉంది. రైట్, యా, మనకి ఆ స్క్రీన్ మీద మనం క్లియర్ గా చూస్తున్నాం. చాలా బాగుంది. అయితే ఆ విధానం ఇంకా టైం ఉన్నా కాకపోతే పృథ్వీ గారు ఇప్పుడు ఎగ్జాక్ట్ లో టైం ఏంది రఘునందన్ గారు? 11:47 అండి. ఇది ఇందాక మనము చూసింది బహుశా అది అర్థం కాలేదు, బట్ ఇప్పుడు చూడండి దిస్ ఇస్ ద టైం సంపూర్ణం. ఇప్పుడు ఇది మళ్ళీ ఇది వేరే ప్లేస్, వేరే ప్లేస్ లో చంద్రాకారంలో దీని యొక్క పాత్ కి ఎంత దూరం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ పాత్ అంటారండి, ఆ పాత్లు ఉన్న వారికి మాత్రం సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆ పాత్ నుంచి కొద్ది దూరంలో ఉన్నారనుకోండి, అక్కడ ఉన్న వారికి పాక్షికంగా కనిపిస్తుంది. మొత్తం అమెరికా మొత్తం అంతా కూడా, నార్త్ అమెరికాలో మొత్తం అంతా కూడా సంపూర్ణంగా కనబడడం ఉండదు. దాని ఒక అంబ్రా పెనంబ్రా అంటారు అనమాట. పెనంబ్రా ఉన్న ప్రాంతంలో ఉన్న వారికేమో ఇది పాక్షికంగా కనిపిస్తుంది వారందరికీ. ఈ అంబ్రా డార్క్ పాత్ అంటే ఇప్పుడు మనం నీడ తీసుకోవాలండి, మనం ఇక్కడ వేస్తే మీకు ఒక డార్క్ నీడ ఉంటుంది, దాని చుట్టూ మీకు బాహ్య నీడ ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది, చంద్రుడి ఒక నీడ వచ్చి భూమి మీద పడుతుంది. భూమి మీద పడుతున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఏదైతే మీరు డార్క్ నీడలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా కప్పివేసినట్టుగా ఉంటుంది. అయితే ఇది ఎంత అద్భుతమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు చంద్రుడు మన సూర్యుడి కన్నా చాలా చిన్నది కదా. 400 యోజన ఎత్తు పెద్దగా ఉంటాడు సూర్యుడు. సో అంత పెద్ద సూర్యుడిని ఇంత చిన్న చంద్రుడు ఎలా కప్పివేస్తుంది అనేది మనం ఆలోచించవచ్చు. అదే భగవంతుని లీల, ఇదే భగవంతుని లీల, ఇదే భగవంతుని లీల, ఇదే ఒక ధర్మపరమైన లీల, ఇదే భగవంతుని ఒక మహత్యం. ఇది సైంటిస్ట్ కబోలో కూడా అర్థం కాని ఒక సందేహం. నిజానికి క్వశ్చన్ అయితే జనాలందరికీ ఇది మాత్రం చాలా మనం ఖచ్చితంగా అదే మనం టాపిక్ డిబేట్ అయితే సేమ్ ఇప్పుడు నేనైతే ఒకటి చెప్తున్నాను, అదే మీరు చెప్పేది. ఈ చంద్రుడు ఇంత పెద్ద సూర్యుడికి అడ్డుగా వస్తే సూర్యుడు ఎట్లా మొత్తం అసలు కప్పుకుపోతాడు? లాజికల్ ఏమంటారు? లాజికల్ కాదండి, క్వశ్చన్ లో లాజిక్ ఉందండి. నేను క్వశ్చన్ ఇలా కావడం కాదు. ఇప్పుడు బాల్ అక్కడ పెట్టండి, పెద్ద బాల్ ఆడ పెట్టండి. ఇప్పుడు ఈ స్టూడియో మొత్తం దీన్ని అడ్డం పెడితే మొత్తం కనపడదు, ఆ మొత్తం కనపడదు. ఇది బేసికల్ గా మన ఇది భూమికి దగ్గరగా ఉన్నప్పుడు చంద్రుడు పెద్దగా ఉంటాడు, సూర్యుడికి భూమికి దగ్గర ఉన్నట్టు. దీనికి ఎన్నో వేల రెట్ల దూరంలో ఉన్న సూర్యుడు బేసికల్ గా ఈ సూర్యుడు మన చంద్రుడి కన్నా 400 రెట్లు పెద్దది. అదే విధంగా 400 రెట్లు దూరంగా కూడా ఉంది మన భూమికి. ఓకే, దానివల్ల ఏమవుతుంది అంటే మీకు మైనస్ అయిపోతుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు అనుకుందాం, ఇది మన చంద్రుడు అనుకుందాం. ఇవాళ ఏమవుతుంది, మామూలుగా అయితే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంకో ప్రశ్న కూడా అడగాలి ఇక్కడ. మరి ప్రతి నెల ఈ భూమి సూర్యుడు తిరుగుతున్నాడు, ప్రతి నెల ఎందుకు చంద్రగ్రహణం రాదు, ప్రతి నెల సూర్యగ్రహణం ఎందుకు రాదు అంటే, ప్రతి నెల ఒకసారి చంద్రుడు ఇలా వెళ్ళిపోతాడు, లేదా ఒకసారి ఇలా వెళ్ళిపోతాడు. ఇవాళ ఏం జరిగింది అంటే, ఈ యొక్క చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళరేఖలో రావడం, ఆ ప్రాంతంలో
ఓకే సరళరేఖలో రావడం వల్ల 18 నెలలకు భూమి మీద ఒకసారి కొన్ని ప్లేసెస్ జరుగుతుందండి. సో భూమి మీద కొన్ని సంవత్సరానికి. ప్లేసెస్ లో ఏమవుతుంది అంటే చంద్రుడి నీడ భూమి మీద పడుతుంది, అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలకి అది మీరు లాస్ట్ టైం ఇది మాట్లాడదామండి, ఒకటి మనకు లైవ్ తీసుకునేది ఉంది ఎగ్జాక్ట్లీ మళ్ళీ అదే పాయింట్ మనం మాట్లాడదాం, అది ఇంట్రెస్టింగ్ కాబట్టి. హ్యూస్టన్ నుంచి మా ప్రతినిధి తానియా ఉన్నారు. తానియా, హ్యూస్టన్ లో ఏంటి పొజిషన్, అందరూ ఏమంటున్నారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారా? సో మీరు ఆ గాగుల్స్ తెచ్చుకున్నారా, మీరు చూస్తున్నారా, ఆర్ యు రెడీ? మన వాయిస్ అది రీసౌండ్ తిరిగి రావాల ప్రాబ్లం ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, గ్రహణం ఎఫెక్ట్ మళ్ళీ నేను చెప్తున్నాను, మళ్ళీ నేను ఇది జస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బేస్ లోనే, కానీ నిజానికి గ్రహణం ఎఫెక్ట్ ఇవాళ రిపోర్టింగ్ మీ ఫన్ కౌంటరా అది ప్రోగ్రామ్ వాస్ వెరీ పాపులర్. నిజానికి మనం ఎవరిని లైవ్ లో తీసుకున్న అమెరికా నుంచి వాయిస్ వినపడట్లేదు. సో ఇది గ్రహణం ప్రభావం ఏమో అని ప్లీజ్ నన్ను ఒకసారి, అంటే గ్రహణం ప్రభావం ఏమో అనే ఒక డౌట్ సామాన్య మానవుడికైతే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఏంది ఎఫెక్ట్ ఏంది ఇట్లా అవుతుందని చెప్పి వచ్చింది కదా. యాక్చువల్ గా బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో మీరు ఉన్నారండి, యు నో దట్. జరగాల్సింది ఏమిటి పరిస్థితి, దాన్ని జాగ్రత్తగా పెంచుకొని దాన్ని జాగ్రత్త పరుచుకుంటూ వారు అది చేస్తే మన దగ్గర వక్ర భాషలు పలుకుంటూ చూస్తున్నారా, అమెరికా వాళ్ళు కూడా మొత్తం అన్ని మూసేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు మాట్లాడుతున్న వీడియోలు మనం చూస్తా ఉన్నాం. అంటే వారు చెబుతున్నది ఆ కారణం వేరు, అసలు కారణం తెలుసుకోకుండా. సో ఈరోజు TV9 ద్వారా దానియా గారి ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ జనాల ఇన్ఫ్లెక్స్ ఎక్కువ ఉంటుంది, ఆ దాన్ని నివారించడానికి వారు జాగ్రత్త చర్యలుగా వారు తీసుకుంటే మనమేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం, దాన్ని డైవర్ట్ చేస్తా ఉన్నాం. అందుకు మీ నోటితో చెప్పిద్దామని నేను అది సింపుల్. అది జనాలందరూ ఒక చోటుకి చేరుతున్నారు కాబట్టి, ఇంతకుముందు ఒకసారి చేరారు కాబట్టి, కారణం ఏంటో పక్కన పెడతాం. అప్పుడు యాక్సిడెంట్స్ అయినాయి, సమస్యలు ఉత్పన్నమయ్యాయి కాబట్టి ఈ సమస్యలు సాల్వ్ కావద్దు, మళ్ళీ కావద్దు, రిపీట్ కాబట్టి సెలవులు ఇచ్చారు. అంటే మన దేశం అనుకోండి, ఎట్లా ఎవరు బయటికి రారు, అందరు ఇంట్లోనే ఉంటారు. కొద్దిమంది అన్ని స్టాక్ పెట్టుకోమని చెప్పారు, పెట్రోల్ బంకులు అంటే బికాస్ ఆఫ్ స్టాక్ పెట్టుకోమన్నారు. హెవీ పాపులేషన్ ఇన్ఫ్లక్స్ వస్తే కనుక వాళ్ళకి ఆ సప్లై సరిపోదు, ఫ్యూల్ అయినా కానీ ఏదైనా అనేది వాళ్ళ జాగ్రత్త నిర్ణయం తీసుకున్నారండి. 30 మిలియన్ అర్థమైంది. ఆహార సమస్యలు రావద్దు, యాక్సిడెంట్ సమస్యలు మళ్ళీ కావద్దు, ఇవన్నీ కాకుండా ఏర్పాట్లు చేశారు. ఇంకొకసారి ఇంకో ప్రతినిధి ఉన్నారండి, స్వీటీ ఉన్నారు హాస్టల్ నుంచి. స్వీటీ, మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నారు, అక్కడ పొజిషన్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు, అండ్ గవర్నమెంట్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది అక్కడ? అంటే ఇవాళ పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణం ఉండడంతో ముఖ్యంగా అమెరికాలోని 50 స్టేట్లలో కూడా ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది అని చెప్పి ముందుగానే అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మన ఇండియాతో కంపేర్ చేస్తే గనక ఇక్కడ విదేశాల్లో అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ దీన్ని అన్ని కూడా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా అమెరికాలోని 50 రాష్ట్రాలు కనుక మనం చూస్తూ ఉంటే అందరూ కూడా దీనికి ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇటు పార్క్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ నాసా ప్రాంతాలు సరౌండింగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ హ్యూస్టన్ లో మనం ఉన్నాము. హ్యూస్టన్ లో కనుక పరిస్థితి మనం చూస్తూ ఉంటే పూర్తిగా అంటే 1:30కి ఇక్కడ పూర్తిగా సంపూర్ణ సూర్యగ్రహణంతో కొద్ది నిమిషాల పాటు కూడా పూర్తిగా చీకటిమయంగా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ సరౌండింగ్స్ అన్ని కూడా, అంటే ఇప్పుడు మాకు టైం ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1:20 అవుతోంది. మరి కాసేపు ఇక్కడ మొత్తము కూడా చీకటి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక ఈవినింగ్ టైం ఆఫ్టర్ 7 ఎలా అయితే చీకటిగా ఉంటుందో యాజ్ యూజువల్ గా సేమ్ అలాగే ఇక్కడ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది అమెరికాలోని ప్రాంతవాసులు అందరికీ కూడా వర్తిస్తుందని, ముఖ్యంగా మెక్సికో బార్డర్ మనం చూస్తే కనుక మెక్సికో బార్డర్ నుంచి మొదలు పెట్టుకొని కెనడా, USA ఈ ప్రాంతాలన్నీ కూడా సంపూర్ణంగా సూర్యగ్రహణం ఏర్పడుతోందని చెప్పి అక్కడ మనం చూసుకుంటే నయాగ్రా ఫాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కొద్ది రోజుల క్రితం కనుక అక్కడ టికెట్స్ కూడా చాలా హై కాస్ట్ అవ్వటము, అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలి. అంటే మనం చూసుకుంటే నయాగ్రా ఫాల్స్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ లో గనక ఇటు కెనడా బార్డర్ మనం చూడొచ్చు, అలాగే ఇటు అమెరికా బార్డర్ రెండు కూడా అపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. సో అక్కడ చాలా అందంగా సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది అని చెప్పి, సంపూర్ణంగా ఎలా ఉంటుంది అని చెప్పి అందరూ చూడడానికి కూడా వెళ్ళాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రభుత్వానికి సంబంధించి అందరూ కూడా రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఎవరు కూడా పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా, అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు, అంటే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు, అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా హ్యూస్టన్ లో
అత్యధికంగా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 4:30 సమయం నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ కొద్దిసేపటి వరకు కూడా ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. మొత్తం అంతా కూడా మబ్బులతో కమ్ముకుపోయిన చీకటిగా ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సూర్యగ్రహణం అంటే మన ఇండియా వాసులు ఎవరైతే ఇక్కడ ఉంటారో, అత్యధికంగా అమెరికాలో ఇండియన్స్ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ టెంపుల్స్ కావచ్చు, టెంపుల్స్ కూడా ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా యాజ్ యూజువల్ గా అన్ని రకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. టెంపుల్స్ లో అయితే ఇండియాలో ఎలా అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా పూర్తిగా టెంపుల్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే సూర్యగ్రహణం అంటే మన ఇండియన్స్ సెంటిమెంట్ ప్రకారం కనుక చూసుకుంటే అది చూడకూడదు సూర్యగ్రహణము అని మన ఇండియన్స్ అందరూ కూడా అనుకుంటారు. అంటే ఇక్కడ ఎవరైతే ఇండియన్స్ గతం నుంచి ఉంటున్నారో, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆ సెంటిమెంట్స్ ఇంకా పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరొక వైపు సేమ్ ఎవరైతే ఇండో అమెరికన్ వాళ్ళు ఉంటారో ఇక్కడ వాళ్ళందరూ మాత్రము ఖచ్చితంగా సూర్యగ్రహణము దాదాపు 50 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఇలా సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చూడాలి అని చెప్పి ఎక్సైట్మెంట్ తోని ఇటు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ అన్ని చోట్ల కూడా రెడీగా వాళ్ళు, అంటే మనం చూసుకుంటే బార్డర్స్ వైజ్ గా చూసుకుంటే ఇటు మెక్సికో బార్డర్ నుంచి రీచ్ అవడము, అలాగే యుఎస్ లోకి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా మనం చూసుకుంటే టెక్సాస్ లో మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అంటే మిగతా స్ట్రీట్స్ తో కంపేర్ చేస్తే ఓన్లీ టెక్సాస్ లో మాత్రమే ఇవ్వాలి. సో అందరూ కూడా టెక్సాస్ కే వస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా టెక్సాస్ అంటే మనం చూసుకుంటే కేవలం ఒక హూస్టన్ మాత్రమే కాదు, ఆస్టిన్, హూస్టన్, డాలస్ అలాగే ఆ సరౌండింగ్స్ లో ఏదైతే కొద్ది ప్రాంతాల వరకు కూడా ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి అందరూ కూడా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. మొత్తానికైతే ఇవాళ చాలా చోట్ల కూడా అందరూ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. పూర్తిగా 2017లో కనుక మనం చూసుకుంటే సేమ్ ఎలా అయితే మన 2017తో కంపేర్ చేసుకుంటే 3 రెట్లు అధికంగా ఇవాళ పూర్తిగా టెక్సాస్ లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీనికి దాదాపు 70 ఏళ్ళు, అంటే 1970లో కనుక మనం చూస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ అప్పటితో కంపేర్ చేస్తే మొత్తం కూడా దాదాపు 13 నిమిషాల పాటు క్లియర్ గా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద డల్లాస్ టెక్సాస్ నుంచి మనం నాసా పంపించింది, నాసా చూపిస్తుంది లైవ్ లో క్లియర్ గా పూర్తిగా చీకటిగా మారింది స్క్రీన్ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది టెక్సాస్లో. ఇది సరిగ్గా భారత కాలమానం ప్రకారం 12 గంటల 11 నిమిషాలు అవుతోంది. ఎస్, ఈ టైంలో మనం చూస్తున్నాం ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఏంటి సడన్గా స్క్రీన్ ఎందుకు బ్లాక్ అయిపోయింది అనే టెక్నికల్ ప్రాబ్లమ్ మీరు అనుకోవద్దు, ఎందుకంటే ఇదే సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది డల్లాస్ టెక్సాస్ నుంచి మనం చూస్తున్నాం ఈ దృశ్యం. దీనికోసం అమెరికన్స్ అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు, ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, సో ఎంతో ఉత్సుకత చూపిస్తున్నారు. దానికోసం గాగుల్స్ తెచ్చుకున్నారు, పార్కుల్లోకి వెళ్తున్నారు, కొంతమంది ప్రత్యేకంగా ప్లేస్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అది మనం చూస్తున్నాం. ఎలా జరిగింది ఇప్పటిదాకా అనేది స్లో మోషన్ చూపిస్తున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందో ఆ పూర్తి దృశ్యం మనం ఒకసారి స్లో మోషన్లో మనం చూస్తున్నాం. సో కంప్లీట్ సూర్యగ్రహణం ఇది ఇప్పుడు మనం క్లియర్గా మన TV9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇది 50 ఏళ్ల తర్వాత వచ్చిన మరొక సుదీర్ఘమైన సూర్యగ్రహణం. మళ్ళీ ఒక 24 ఇయర్స్ తర్వాత వస్తుందంటున్నారు. బట్ ఇప్పుడైతే ఈ దృశ్యం కోసం అయితే ఒక జనరేషన్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంది. అమెరికాస్ దీన్ని ఒక సంబరంగా జరుపుకుంటున్నారు. వార్తకి తిరిగి స్వాగతం. రైట్, ఒకసారి రఘునందన్ గారు, మనం ఈ వాదనలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఏంది వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తే ఏమనిపిస్తుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు సూర్య ఈ గ్రహణంలో చాలా మందికి తెలియదు, మీరు చెప్పే విషయం ఏదైనా ఉందా ఇలా జరుగుతుందని? అవునండి, ఇప్పుడు ఒకటి గ్రహణాలు అనేది నిత్యం ఒక ఖగోళ అద్భుతంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఈరోజు మన ప్రేక్షకులకు అర్థమవుతున్న వ్యవహారం ఏంటంటే ఇదేంటి వాళ్ళు అన్ని క్లోజ్ చేసుకున్నారు అది ఇది అనేది తెలిస్తే ఈరోజు మనం TV9 ద్వారా చెప్పింది ఏంటంటే ఎస్, అక్కడ మామూలు రోజుల కంటే మిగతా ప్రాంతాలు 70% మందికి అది కనిపించదు కాబట్టి 30% మందికే కనిపించే ప్రాంతాల్లో ఉన్నది కాబట్టి ఈ గ్రహణం వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు రోడ్ జామ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, స్కూల్కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ తిరిగి రావడం ఇబ్బంది కావచ్చు, ఇలా రకరకాల ఆలోచనలు రకరకాల సమస్యలు గతంలో జరిగినాయి కాబట్టి వాళ్ళు తగు చర్యలు తీసుకున్నారు అనేది మనం ఈరోజు TV9 ద్వారా అందరికీ చెప్పే ప్రయత్నం చేశామండి. అదే కాకుండా మనము గ్రహణం కూడా మనము వీక్షించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ మనము ఇందాక ఒక ఫేక్ మెసేజ్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో ఏం జరుగుతుందంటే అండి, ఈ చాలా తెలివిగా వాళ్ళు రాస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సైన్స్లో కొన్ని అంశాలను తీసుకొని దాన్ని మసిబూసి మారకాయ చేసి దాన్ని ప్రజల్ని భయపెట్టడానికి వారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సమద్ పాషా అని చెప్పేసి నా విద్యార్థి మనకి సిద్దిపేటలో ఉంటాడండి. సో అతను నాకు వారికి ఈ గ్రూప్స్లో, అంటే ఈ రంజాన్కి సంబంధించిన గ్రూప్స్లో ఉన్న ఒక మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేశాడు. చేసి ఏమంటున్నాడు, సార్ చూడండి ఎలా రాస్తున్నారు వీళ్ళంతా కూడా, ఈ 12 గంటల ఇది రాయడమే కాకుండా నాసా చెప్పింది జాగ్రత్త ఉండమని చెప్పి రాస్తున్నారు సార్, ఏం చెప్పమంటారు అనేది ఆ అబ్బాయి అడగడం జరిగింది.
అదేవిధంగా ఇవాళ ఒక పత్రికా విలేకరి మిత్రుడు నాకు ఒక మెసేజ్ పంపించి ఇలా వస్తుంది సార్ క్లారిఫై చేయాలని. సో ఇవాళ నేను క్లియర్ కట్గా ఇందాక మనం చెప్పాం ఇట్లాంటి మెసేజ్ నమ్మొద్దు అని. కాకపోతే నమ్మవలసిన విషయం కూడా ఉన్నది ఇందులో. ఏమిటి అది అంటే నిజంగా సూర్యుడు విస్ఫోటనం జరుగుతుందా, సూర్యుడి నుంచి సోలార్ ఫ్లెక్స్ వస్తున్నాయా, ఎందుకనేది మనం కనుక ఆలోచించినట్లయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మన సూర్యుడు మనకి వెలుగునిస్తున్నాడు. ఎలా ఇస్తుంది? తనలో ఉన్న ఒక ప్రక్రియ ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతున్న ప్రక్రియలో మనకు వెలుగు వస్తున్నది. అయితే ఈ క్రమం అనేది ఒక 11 సంవత్సరాల పాటు ఈ సూర్యుడి మీద జరుగుతున్న ఈ ప్రక్రియ ఒక 11 సంవత్సరాల పాటు కనుక మీరు చూసినట్లయితే మీకు ఏం గమనిస్తారు అంటే ఈ సూర్యుడి మీద ఉన్న ఈ ఒక ప్రక్రియ ఒకనొక సమయంలో చాలా ఉధృతంగా ఉంది. సో 2025 కల్లా అది ఉధృతంగా మారబోతా ఉంది. మారుతున్న ప్రతిసారి ఏమవుతుంది అంటే ఏ ప్రాంతం నుంచి అయితే అంటే సూర్యుడి నుంచి ఏమవుతుందంటే విస్ఫోటనాలు జరుగుతాయి. ఆ మెటీరియల్ మన భూమి వైపు దూసుకొస్తుందండి. భూమి వైపు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే చాలా మామూలుగా అయితే చాలా ప్రమాదకరమైన వ్యవహారం అది. అసలు భూమి అంతం కావాలి. కానీ మన భూమికి ఏం జరిగింది అంటే మన భూమికి ఒక అయస్కాంత క్షేత్రం ఉన్నది. ఏం చేస్తుంది అంటే ఈ చార్జ్ పార్టికల్స్ సూర్యుడి నుంచి వస్తున్న ఈ చార్జ్ పార్టికల్స్ని ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంతరిక్షంలోనే అడ్డుకుంటున్నదండి. నిజంగా కనుక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక లేకపోయి ఉంటే మన 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 పరిస్థితి అంతే సంగతి అని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు వారు చేసిన రీసెర్చ్లో వారు ఏం చెప్తున్నారంటే అంగారక గ్రహానికి కూడా ఒకప్పుడు ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డే ఉండేది. ఏదో కారణాల చేత ఈ సూర్యుడి నుంచి వచ్చిన ఈ విస్ఫోటనం వల్ల అది కొద్దిగా డిస్టర్బ్ అయ్యి మొత్తం ఆ మ్యాగ్నెటిక్ దాంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతా డిసేపర్ అయిపోయి అక్కడ లైఫ్ కూడా అంతరించిపోయింది. అంటే ప్రాణం ఇస్తున్న సూర్యుడు ప్రాణం తీసే అవకాశం కూడా ఉంది. అది ఇలాంటి సోలార్ మ్యాక్సిమం సూర్యుడు ఉత్తరం ఉన్న సమయంలో జరిగే పరిస్థితి ఉంది అనేది ఇది సైన్స్ అండి. ఓకే, దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారు ఇదే దాన్ని మార్చుకొని అది ఆ రోజు ఈ రోజే ఇదిగో వస్తుంది అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. మీకు అదంతా చూస్తే ఏమనిపిస్తుంది? అందరూ చాలా సంతోషంగా వెయిట్ చేస్తున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, చూస్తున్నారు కదా, అండ్ వర్షం పడుతుంది అయినా సరే సూర్యగ్రహణం చూసి వెళ్దామని ఫిక్స్ అయిపోయారు. ఎలా అంటే ఇక్కడ చూడండి ఒక పండగ వాతావరణం, వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు కానీ ఇటువంటి స్వభావాలు కానీ ఇటువంటి మూఢనమ్మకాలు కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా అంటే కేర్లెస్ అంటే అక్కడ నథింగ్. ఈ ఒక ఖగోళంలో జరుగుతున్న ఒక అద్భుతమైన వింత సంఘటనని తనివి తీరా చూడాలి, ఆస్వాదించాలి అని చెప్పే ఆలోచనతో చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చారు. కానీ పాఠశాలలు ఎందుకు బంద్ చేశారు? ఈ గ్రహణం వల్ల డేంజర్ అని బంద్ చేయలేదు. ఇప్పుడు వివరణ ఇచ్చారు కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది, పిల్లలు ఇంటికి చేరుతారనే కారణంతో పాఠశాలలు సెలవిచ్చారు. కానీ అందరికి కూడా చూస్తానికి గగుల్స్ కూడా సరిపోవట్లేదని ఇప్పుడే మనకి అధ్యయన వార్త 30 మిలియన్లు 30 మిలియన్స్ పీపుల్ చూస్తానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా అందరు వీక్షించడానికి ఇంకా అనేక ప్రాంతాలు అక్కడికి వస్తున్నారు. టికెట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుంటానికి కూడా ఆ ప్లేస్లు వెళ్ళి చూడాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు బ్యాన్ చేశారు, నెల ముందు నుంచే ఏర్పాటు చేస్తున్నారు ఫుడ్కి, పెట్రోల్ అట్లాంటి వాటికి. అంటే ఇన్ని ఏర్పాట్లు ప్రభుత్వమే సహకరిస్తుందంటే అటువంటి ప్రభావం ఏం లేదు. ఒక వింతని ఆస్వాదించాలి, ఎంజాయ్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలనే తపన అక్కడ అందరికీ బాగా కలిగింది. కాబట్టి కేవలం మన దేశంలో అతి కొద్ది మంది మాత్రమే దీని గురించి వక్రీకరించి చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దని చెప్తున్నాం. ఇటువంటి మనం కూడా ఆస్వాదించాలి. ఎందుకంటే ఎంతో అద్భుతంగా సైన్స్ ప్రగతించి మనం చంద్రుడి మీద కూడా దిగిన 4వ దేశంగా మనం చెప్పుకుంటున్న దేశంలో ఇంకా కొంతమంది చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు నమ్మవద్దు. ఇది ఒక సైన్స్ సంఘటన, నిత్యం జరిగేటువంటి ఖగోళంలో జరిగే విశ్వంలో జరిగే అద్భుత సంఘటనగా భావించాలని చెప్పి తెలియజేస్తున్నాను. రాజన్ గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇదే దృశ్యం భారతదేశంలో ఎప్పటికి ఆవిష్కృతం అవుతుంది? మనం ఇండియాలో ఎప్పటికైనా చూస్తామా ఇలా గ్రహణం సంభవించిన సమయంలో బయటకు రావడం, ఏర్పాట్లు చేసుకోవడం, చూడడం? కష్టమండి. ఎందుకంటే మనం ఒక కట్టుబడిలో ఉన్నాం. మన ఒక నాగరికత అంతా కూడాను ఒక సనాతన ధర్మానికి కట్టుబడి ఉంది. ఆ కట్టుబడికి విరుద్ధంగా రాలేము. కొన్ని నగరాలు కొన్ని ఏమీ కాకపోతే అంతా బాగానే ఉండుంటే రావచ్చు కదా, చెప్పలేము. నిజానికి మనం కూడా మనం ఎదుగుతున్న క్రమంలో చాలా మూఢాచారాన్ని మనమే పక్కన పెట్టేసాం, మనమే పాటించాం, మనమే దాన్ని తూచా తప్పకుండా ప్రాణ సమానంగా భావించి పాటించాం, మనమే వాటిని పక్కన పెట్టేశాం. అందులో క్రమంగా కూడా ఇలాంటివి ఏమైనా ఇందులో ఏమైనా ఉంటే అన్నిటి దాటుకొని వచ్చేస్తాం. ప్రతిదీని కూడా మనం కొట్టివేయలేం, ప్రతిదీ కూడా పక్కకు పెట్టలేం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పాక్షిక దేశాల్లో ఇటువంటివన్నీ సింపుల్గా తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు కొన్ని మిలియన్స్ మంది ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ గ్రహణం గురించి వాళ్ళకి అవగాహన లేదు. అసలు సూర్యగ్రహణానికి ఈ గ్రహణం పట్టేటప్పుడు ఈ యొక్క రేడియేషన్స్ ఎందుకు పడతాయి, వాళ్ళపైన ఎటువంటి ఎఫెక్ట్ పడతాయి అనేది ది డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అమెరికా దేశంలో అవగాహన లేదు. ఎందుకంటే శాస్త్రాల అవగాహన లేదు.
అది చెప్పండి, శాస్త్ర అవగాహన చెప్పండి. శాస్త్రాల అవగాహన లేదు. గ్రహణ అవగాహన మన లేదనకండి. హిందూ సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ శాస్త్ర అవగాహన అనేది అక్కడ వాళ్ళకి లేదు. కాబట్టి దే విల్ బి ఎంజాయ్. ఎప్పుడైతే కూడాను ఇప్పుడు కొంతమంది 50 to 75% అమెరికన్స్ కూడా మన హిందూలో కన్వర్ట్ అయిపోయి హరే రామ హరే కృష్ణలో ఇస్కాన్స్లోను మన హిందూ సనాతన ధర్మంలో వేదాలు నేర్చుకొని మన ఒక సనాతన ధర్మానికి కట్టుబడి ఎంతోమంది ఎన్ఆర్ఐస్ ఇండియన్స్ అమెరికన్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, చాలా వరకు కూడా చాలా వరకు మంచిదే. ఎందుకంటే చాలా వసుదైవిక కుటుంబకం అనే ఒక సిద్ధాంతం కనుక అందరూ ఫాలో అవుతే ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ మనం ఒకరోడు కొట్టుకుదావద్దు. ఇప్పుడు చూస్తున్నాం మంచిదే. నేను ఆయన అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఎస్, ఇప్పుడు అమెరికా అని మనం అప్డేటెడ్ కంట్రీగా ముందంజలో ఉందో దేశంగా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇది వెనకబడ్డట్టుగా దీన్ని ఏదో తప్పేమన్నట్టుగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన అడిగాను నేను ఎప్పటికైనా ఇండియా లాంటి దృశ్యం చూడగలుగుతామని. లేదు ఇప్పుడు నేను వాయిస్ వర్సా ఇటు వస్తున్నాను. ఇక్కడ మనం పాటించేవి ఈ ఆచారాలు నమ్మకాలు ఇవే గొప్పవేమో. ఈ దృశ్యం ఎప్పటికైనా అమెరికాలో చూడగలుగుతామా? ఒకటండి, సైన్స్ అనేది ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూనే ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా ఆచారాల గురించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి మనం ఇక్కడ ఉన్న ఈ దేశంలో పుట్టాం కాబట్టి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఒకవేళ కొద్దిగా ఇంకా వెనక్కి వెళ్తే మీకు ఏమవుతుంది అంటే ఒక ఆచారం ఎలా ఉండింది అంటే మీరు వాళ్ళు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు. వాళ్ళు ఏంటంటే మాయన్స్ వాళ్ళు కూడా మన ఇండియా ఎట్లా అయితే ఉందో సో ఇక్కడ ఒక పరిస్థితి అక్కడ మాయన్స్ వాళ్ళు అంటే మనకు ఒక సమస్య ఏంటంటేనండి ఈ భూమి మీద అంతా ఇక్కడే పుట్టింది, అందరు ఇక్కడే ఉన్నారు, సైన్స్ ఇక్కడ నుంచే వచ్చింది అనేది ఒక భావన అనేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆఖరికి ప్రతి ఒక్కడికి వేసింది, ప్రతి ఒక్కరు కూడా ఆహారాన్ని వెతుక్కున్నాడు. ప్రతి ఒక్కరు ఆహారం వెతుక్కుందాం ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న పరిస్థితులని ఆకాశంలో నక్షత్రాలని అన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి ఎవరైతే నేర్చుకున్నాడో వాడే బతకగలిగాడు. అది ఒక క్లారిటీ. అట్లాంటి పరిస్థితులు ఏమైందంటే మాయన్స్ ఒక అడుగు ముందు వెళ్ళి వారు ఎన్నెన్నో విషయాలు కనుక్కున్నారనేది మనకు తెలుస్తూ ఉంది. కానీ అట్లాంటి మాయన్సే వారికి ఎట్లాంటి దురాచారం ఉన్నదండి. ఇందాక వారు అంటున్నారు సార్ మేము ఆచారాన్ని ఫాలో అవుతాం మేము వదలము అని అంటున్నారు. అక్కడ జరిగిన దురాచారం ఏంటంటే రేపటి సూర్యుడు కనబడాలి అంటే ఈరోజు ఒక తల నరికివ్వాలి. వారు అట్లాంటి ఆచారాన్ని ఫాలో చేయాలి. అంటే రేపటి సూర్యుడు వాళ్ళు రావాలి అంటే ఈరోజు ఒక వ్యక్తి ఒక తలని మనము అర్పించాలి అనే ఒక ఆచారం అక్కడ ఉండి ఉన్న పరిస్థితి అండి. సో మరి అది మారినది కదా. అయితే మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్టు డెఫినెట్గా సైన్స్ ఇప్పుడు ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. ఖండాంతరాలు దాటుతా ఉన్నాం. కొంతమంది దాటొద్దని అన్నారు, దాటుతూ ఉన్నాం. సో ఎన్నెన్నో కొన్ని ముట్టుకోవద్దు అనుకున్నాం కానీ మనం ముట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే వాళ్ళు ఏదో అడ్వాన్స్ అయినారని మనమేమో అడ్వాన్స్ కాలేదనేది తప్పు అండి. ఆ వాదన ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఎందుకంటే అది 100% ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను మీకు చెప్పాను ఎక్కడో అమెరికా కాదండి. నేనేం చెప్పాను, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ దూరంలో 3500 సంవత్సరాల క్రితం ఇది ఆ సైట్ ఒక ముఖ్యమైన సైట్ అని బ్రిటిషర్స్ దాన్ని ఆర్కియాలజికల్ సైట్ గా గుర్తించి ఇది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళ గ్యాజెట్ లో ఫైల్ చేసి పెట్టున్నారండి. వాళ్ళ దగ్గర కూడా ఉంది రికార్డ్. అయితే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు చేశారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే జస్ట్ 200 కిలోమీటర్స్ నుంచి మీరు మక్తల్కి వెళ్ళండి. మక్తల్ నుంచి 25 కిలోమీటర్స్ మీరు కనుక వెళ్తే గుడబైలూరు అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ మీకు ముడుమాల్ అనే విలేజ్. అక్కడ మీరు వెళ్ళండి, అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఆ నిలువు రాళ్ళు ఉన్నాయి. ఆ నిలువు రాళ్ళలో పరిశోధన చేసింది. మరి ఇక్కడ ఉన్న దాని గురించి మనకు తెలియదు. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒకప్పుడు మనము ఎన్నో విషయానికి నేర్పినాం. ఇంకో విషయం ఏంటంటే అప్పటి నుంచి అంటే ఇది సందర్భం కాదని చెప్పేసి నేను ముట్టుకోలేదు కానీ యాక్చువల్గా సూర్యుడు గుండ్రంగా ఉంటుందని, సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అనేది సిద్ధాంతం ఇచ్చింది మన ఒక శాస్త్రవేత్తలు. అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే సూర్యకి సనాతన ధర్మంలో చేసిన పరిస్థితి. కానీ ఏం జరిగింది అంటే గ్రహణాలు ఎలా ఏర్పడతాయి అని అంటే సూర్యుడు చంద్రుడు ఒక గమనాల వల్ల జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు? ఆగండి. సాగరమంతంలో పుట్టిన ఒక రాహు కేతు ఎక్కడ పోవాలి? మరి నువ్వు కనుక నువ్వు చెప్తే సూర్యుడు చంద్రుడి మీద మాట్లాడతావా? ఆ రాహు ఎక్కడ పోవాలి, ఆ కేతు ఎక్కడ పోవాలి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన పుస్తకాలు తగలబెట్టినారు మన దేశంలోనే. అంటే డెఫినెట్గా మనం సైన్స్ లాగానే ఫాలో అయ్యి కానీ మధ్యలో ఏమైపోయిందంటే ఎక్కడో దారి తప్పిపోయి ఈ రోజు మనం వెనకబడిపోతున్న పరిస్థితి, వేరే వాళ్ళు మనం చూసి నవ్వుకుంటున్న పరిస్థితి. సో ఇప్పటికైనా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వానికి చెప్తా ఉన్నాం చంద్రుడి మీద నీరు ఉందని ధృవీకరించిన దేశం మన భారతదేశం. భారత్ అవును. చంద్రుడు ఒక 2008లో చంద్రయాన్ 1 ద్వారా చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరు వెళ్ళలేని ప్లేస్కి మనం వెళ్ళగలిగాం. సో ఇవంతా ఎట్లా జరుగుతుంది? ఊరికనే ఎవరో అనుకుంటే వచ్చేసిందా? ఇది ఎప్పటి నుంచో వస్తున్న ప్రస్తావననే. కాకపోతే మనం మిస్టేక్ ఎక్కడ చేస్తున్నామంటే ప్రతిదీ
మన దగ్గరనే వచ్చింది, Yes. ప్రతిదీ ఆధ్యాత్మికంగా అతీంద్రమైన శక్తుల వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి అయితే వాదన ఉందో అదే మనకి ఇబ్బంది కలుస్తున్న పరిస్థితి. రైట్, మన స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఆయా ప్రాంతాల్లో ఆయా టైంలో మన సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తోంది. వీడుతున్నా టెక్సాస్ దగ్గర అయితే మనం క్లీన్ గా కనిపించాము, ఇప్పుడు ఇక వీడుతున్నా మెల్లిగా వీడుతోంది సూర్యగ్రహణం. పుణ్యకాలం. Yes, పూర్తిగా ఇవాళ ఇలినాయిస్లో మనం ఇలినాయిస్ నుంచి మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది దృశ్యం. ఇంతకుముందు సంపూర్ణ సూర్యగ్రహణం పూర్తిగా చీకటి మనం చూసాం. సో ఆ 4 నిమిషాల 27 సెకండ్లు అయిపోయింది. ఇప్పుడు పూర్తిగా మళ్ళీ మెల్లిమెల్లిగా చంద్రుడు సూర్యుడి నుంచి దూరం అయిపోతున్నాడు. ఇది కూడా సంపూర్ణ సుదీర్ఘ సూర్యగ్రహణం 4.5 గంటలు, అందులో సగం అయిపోయి ఉండొచ్చు మేబీ. రైట్, ఓకే రవికిరణ్ రెడ్డి గారు. ఇప్పుడు వీరు చెప్పారు అమెరికాలో కూడా మన మతాన్ని స్వీకరిస్తున్నారు, మన ఆచారాలు వివరిస్తున్నారంటే నిజంగా మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న ఒక అద్భుతమైన సైన్స్ ఉంది, అద్భుతమైన సంస్కృతి ఉంది. మన కింద తల్లి తండ్రి ప్రేమ కుటుంబం సమాజం అనేది మన దాంట్లో బలంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుంది. వాళ్ళు దానికి ఆకర్షిస్తున్నారు, అక్కడ అది లేవు, ఒక మిషనరీ లాగా ఉంటారు అక్కడ మనుషులు. కానీ ఇక్కడ మనది ఒక కుటుంబం, తల్లి తండ్రి తాత మామ అందరం కలిసి ఒక బంధుత్వం ఉంటుంది, మనకు నమ్మకం ఉంది, మనకు విశ్వాసం ఉంది, మనకు ఆచారం ఉంది, మనకు సాంప్రదాయం ఉంది. అన్నిటిలో కూడా ఒక అద్భుతమైన సైన్స్ ఉంది, దాన్ని ఎవరు తప్పుపడతలేదు, దాన్ని వాళ్ళు స్వీకరిస్తున్నారు. కానీ ఈ సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలు నమ్మకం అనే దాంట్లోంచి కొంతమంది దాన్ని చెడు వైపు చేయటం వల్ల ఈ చెడు అనేది ఎక్కువ పబ్లిక్ చేరుతూ ఉంది. చేయటం వల్ల ఏంటంటే మనం వెనక్కిపోతున్నాం, వాళ్ళు మన వాటిలో ఉన్న మంచిని గ్రహించి మన వైపు దృష్టి మళ్ళిస్తున్నారు. అది మనం తెలుసుకోలేకపోతున్నాం, అది మన దురదృష్టకరం. ఇప్పుడు ఇదే సమయమేనండి మీరన్నట్టే దాంట్లో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, ఎస్ ఇక్కడ లోపాలు ఉన్నాయి, దీన్ని మనం సవరించుకోవాలి అనే మాట్లాడే క్రమంలో కొంతమంది ఏం చేస్తున్నారు, నేను ఇది సెకండ్ వర్షన్ మాట్లాడుతున్నా, అసలు మనం తక్కువ వాళ్ళం, అసలు మనకి ఏమీ తెలియదు, అసలు మనం వేస్ట్, అసలు అమెరికా ఏంటి, ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కూడా ఎవరైనా అవేర్ అవుదాం అనుకున్న వాళ్ళు, కాస్త స్పృహలోకి వద్దాం, వీరు చెప్తున్న దాంట్లో నిజం ఉందనుకున్న వాళ్ళు ఇట్లా చేసేసరికి ఎందుకు మేము తక్కువ, అందుకే ఈయన చెప్తుంది కరెక్ట్ అని ఇటు సైడ్ వెళ్తున్నారు. రెండు సైడ్లు తప్పు ఉంది. పూర్తిగా కొట్టి పారేసి అసలు భారత్ విశ్వాసాలు వేస్ట్, భారత్ వేస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. అది కూడా కాకుండా నిజానికి లోపాలు ఉండి కరెక్ట్గా చెప్పే మనుషులు ఉంటే అక్కడ సెటిల్, ఆ బ్యాలెన్స్ లేక ఇది దెబ్బతింటుంది. మీరు వెళ్ళమనండి, మక్తల్కి వెళ్ళమనండి, సంవత్సరంలో 4 సార్లు వెళ్ళండి అక్కడికి, వెళ్ళి అక్కడ మీరు ఫోటోగ్రాఫ్ దిగిరండి. మార్చ్ 21, జూన్ 21, సెప్టెంబర్ 21, డిసెంబర్ 21 ఎలా మీకు సూర్యుడి గమనం మారుతుంది, సూర్యుడి గమనం మారడం వల్ల ఎలా ప్రకృతిలో వాతావరణంలో మార్పు వస్తుంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకున్న దేశం అండి ఇది, అట్లాంటి రాష్ట్రం అండి ఇది. అటువంటి పరిశోధన కాకపోతే సమస్య ఏమొచ్చిందంటే ఇదంతా కూడా ఒక ఋషి అంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇదంతా కూడా అక్కడ ప్రజానికం చేసిన ఆ విజ్ఞానాన్ని వారి దైనందిన జీవితంలో వారి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి వాళ్ళు బతకడానికి కనుక్కొట్టుకున్న విషయాలని వీరేం చేశారంటే, ఒక ఋషి కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, కూర్చుంటే అది ఎక్కడి నుంచో డౌన్లోడ్ అయ్యింది అని చెప్పి ప్రచారం అయితే జరిగిందో దానివల్ల సమస్య వచ్చింది. అది అక్కడికి ఆగిపోయింది. ఆ ఋషి గారు చెప్పారు కాబట్టి మీరు తాళపత్రాలు రాశారు కాబట్టి మీరు ఏం పరిశీలించొద్దు ఆయన చెప్పింది ఫైనల్ అనే పరిస్థితి రావడం వల్ల మనం ఆగిపోయినాం. ఈ రోజు సైన్స్ ఏం చేసింది, అగస్త్య మహర్షి రాసినా సరే మనం ఒకసారి పరిశీలించాలి, చూడాలి, మన అనుభవంలోకి మనం ఒకటి తీసుకోవాలి, దాని తర్వాత ఒక రిజల్ట్ ఆ ఋషి గ్రహించింది. లేదు, ఒక నిమిషం ఆగండి, మన రవికాంత్ గారు. అయితే ఋషి రోల్ కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రజానికం అండి, మామూలు ప్రజానికం, వాళ్ళు ఎప్పుడు విత్తనం వేలు కోత కోయడానికి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఈయన నాలెడ్జ్డ్ పర్సన్, దాన్ని ఒక బుక్లో రాయాలి, కోడిఫై చేయాలి. అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ అబ్జర్వేషన్స్ నిజంగా వారు చేసింది కరెక్ట్ అని చేసుకుని ఆయన రాసి ఉండవచ్చును. కానీ ఇక్కడ ప్రచారం ఏం జరుగుతుందంటే కేవలం తపస్సు చేస్తేనే మొత్తం అంతా కూడా వచ్చేసిందని చేయడమే తప్పు. ఏమంటారు? ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన విధానంగా సెప్టెంబరు జూన్ జూలై మాసంలో కిరణాలు మారుతున్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే కూడా 5,000 6,000 సంవత్సరం కిందటనే కొన్ని ఆలయాలు నిర్మాణం అయినాయి. కోనాకులో సూర్య టెంపుల్స్ కానీ, కొల్లూరులో మన మహాలక్ష్మి టెంపుల్ కానీ, శ్రీకాకుళంలో ఉన్నవంటి టెంపుల్స్లో అదేంటంటే ఎప్పుడైతే కూడాను ఉత్తరాయణం దక్షిణాయనం నుంచి ఇట్లా మారుతున్న సమయంలో ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా ఆ విగ్రహాల పైన పడతాయి. ఎట్లా పడుతుంది, మీకు ఆ గాలి గోపురం నుంచి డైరెక్ట్గా పడతాయి. మరి అప్పుడు ఎప్పుడు సైంటిస్టులు లేరే, అప్పుడు ఎటువంటి అదే కదా చెప్తున్నానండి, వారికి ఆ పరిజ్ఞానం ఉంది, వారికి ఆ పరిజ్ఞానం ఉంది. అంటే అటువంటి ఒక ధర్మానికి సనాతన ధర్మానికి కట్టుబడినటువంటి మహర్షులు, యోగులు, తపస్పరులు, జ్ఞానులు వీళ్ళు దాన్ని తప్పనట్లేదు. ఎక్కడ దాకా పోతున్నారండి. మన 1000 స్తంభాలు కూడా చూడండి, మన వరంగల్లో ఉన్నది. రామప్ప చూడండి, ప్రపంచం మేధావులు ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇటుక బ్రిక్స్ నీళ్ళలో తేలటం,
పునాదులు లేకుండా పెద్ద పెద్ద రాళ్ళతోటి ఇసుక మీద బిల్డింగ్ అయితే ఈ యొక్క సనాతన ధర్మాని కోసమే సైన్స్ ఉంది, ఆకర్షితమై ఆ సైన్స్ ని వక్రీకరించొద్దు అంటున్నాం. ఎస్ వాళ్ళని తప్పు పడతలే మేము. అదే ఆ సైన్స్ అనుకోవచ్చు, మనము వేదం నేను జీవితం అనుకోవచ్చు, వక్రీకరించొద్దు. ఏదైనా కూడా మన భారతదేశంలో ఉద్భవమైన వంటిది. ఇప్పుడు ఇది చంద్రయాన్ 3 గురించి కూడా మన టాపిక్ ఒకటిసారి ఇక్కడ డిబేట్ Discuss చేసాం. చాలా అద్భుతమైన వంటి ఇది. అది ఎంతటి అప్పుడు అడిగారు కూడా, ఇది దేవుడు అనుగ్రహం లేకపోతే కానీ అక్కడ వెళ్ళలేమనేసి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే చంద్రయాన్ 3 అక్కడికి వెళ్ళేది పోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి కాబట్టి ఫస్ట్ దానికి అనుగ్రహం లభించలేదా, రెండో దానికి ఫస్ట్ దానికి అనుకోవచ్చు. అదేంటంటే అంటే అది అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందండి. అనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎందుకు వెళ్ళింది, ఎందుకు వెళ్ళలేదు, ఏం జరిగిందని దైవ అనుగ్రహం ఉంటే గానీ ఏది కూడా సులభంగా అంటే ఫస్ట్ దానికి ఏందండి, ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఇక్కడ సత్యనియమం మనం జపాన్లో ఏం లేకుండా రష్యా వాళ్ళ మనం కాదు అక్కడ దాకా. ఎందుకంటే మనకి ఇప్పుడు రెండింటిని మనం వాదించుకోవడానికి కూడా అవకాశం లేకుండా సైంటిస్ట్ చేస్తారు. ఒకటి మనం అక్కడ సైన్స్ పరంగా అటు వెళ్తారు, మళ్ళీ చెంగళం ఆలయం కూడా వెళ్తారు. ఇందులో రెండూ ఉన్నాయి, విశ్వాసము ఉంది, సైన్స్ ఉంది. మీరు భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళాలన్నా శాటిలైట్ కక్షలో పెట్టి ఆ శాటిలైట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చూడాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. 11.2 కిలోమీటర్ల పల్లె వేగము అందుకుంటేనే మీరు భూమి కక్షని వెళ్ళగలుగుతారు. దానికి ఏ అనుగ్రహం అగ్రహం అంటే మీరు మొత్తం తపస్సు చేసుకొని దేవుడు అనుగ్రహం కలగాలి, ఇది వెళ్ళాలంటే పోదు. దానికి ఖచ్చితంగా మీరు సైన్స్ని ఫాలో కావాల్సిందే. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఆచారాలు మీరు ఫాలో కావడం, ఎందుకంటే ఈ దేశంలో ఆ స్వేచ్ఛ ఉన్నదండి, రాజ్యాంగం ఆ స్వేచ్ఛను ఇచ్చింది. కానీ అంతా దేవుడి సృష్టి, సైన్స్ కూడా అందులో భాగమే కాబట్టి ఖచ్చితంగా ఉంటుందని విశ్వాసం. మాట్లాడదాం. ఏమంటే దశావతారాలు అదొక అవతారం సైన్స్ ఒక అవతారమా? ఇప్పుడు దశావతారంలో ఇది 11వ అవతారం అంటారు. దశావతారాలు అయిపోయినాయి కదా, దశావతారంలో అయిపోయింది కదా. కలికి వచ్చేది ఉంది. సో సైన్స్ వచ్చిందని మాట్లాడదాం, ఆల్రెడీ వచ్చిందంటున్నారు కదా. మాట్లాడదాం. అమెరికా వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడైతే మన స్క్రీన్ లో కనిపిస్తోంది, మెల్లిమెల్లిగా గ్రహణం విడుస్తోంది. రైట్, మాట్లాడదాం. పుణ్యకాలం. చలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV9. Shri Ram Rath is coming to your city. Look for details at yatra.rammandir2024.org. Support and donate. తిట్లు అబ్బో చాలా గౌరవ మర్యాదలు. గుడ్డు పగిలి కుర్చీ మడత పెట్టే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అర్థమైందా రాజా? ఉగాది స్పెషల్ క్రాక్ కట్ ఉదయం 10:30కే. వెల్కమ్ బ్యాక్. అమెరికన్లు అయితే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వీక్షిస్తున్నారు. సో మరోసారి మన డాలస్ వెళ్దాం. వెంకట్ రెడీగా ఉన్నారు. వెంకట్, ఇప్పుడేంటి పొజిషన్? ఇక మీరు చూసారా, ఎంజాయ్ చేశారా, ఎలా ఉంది అక్కడ? నిజంగా ఇది జన్మకో శివరాత్రి టైప్ లో ఇది చాలా ఆనందంగా ఉంది. ఎంత మంచి మాట వాడారు. ఓకే, చెప్పండి, ప్లీజ్ కంటిన్యూ. క్లిప్స్ ని డైరెక్ట్ గా అంటే ప్రొటెక్టెడ్ గ్లాసెస్ తో చూడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈస్ట్ కోస్ట్ వాళ్ళు ఆల్రెడీ రెడీ అవుతున్నారు, అటుపక్క న్యూ జెర్సీ వాళ్ళు. కానీ మాకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ మనకి శాస్త్రం ప్రకారం మాత్రం మాకు ఇంకొక గంట ఉంది. 3 తర్వాత మేము తలస్నానాలు చేయటం ఇలాంటివి ఉంటాయి. కానీ ఐ టోటల్లీ ఎంజాయ్. దిస్ ఈస్ ఫంటాస్టిక్. అంటే వెంకట్, ఒకటి మీరు గమనించిన ప్రకారం మీరు తలస్నానం అని చెప్తున్నారు కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి ఖచ్చితంగా గ్రహణ సమయంలో ఇక్కడ మనం చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అక్కడ పాటించే వాళ్ళు అట్లా పాటిస్తున్నారా? ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు రావడం చూడడం, లేదా ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండడం, ఏదైనా నోటీస్ చేశారు మీరు? అమెరికన్స్ బేసికల్లీ మనకి ఇక్కడ ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్న వారు చాలా వరకు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు పాటిస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు రావట్లేదు బయటకి. ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది కూడా ఈ సొసైటీలో వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ లో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లేకపోతే స్మాల్ చిల్డ్రన్ కానీ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు పాటిస్తున్నారు. ఈ మిడిల్ ఏజ్ లో ఉన్నవారు మాత్రం కాస్త ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే లో ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
అమెరికన్ ప్రెగ్నెంట్స్ ఎవరైనా ఇట్లాంటి మాటలు మాట్లాడడం symptoms అసలు నోటీస్ చేయట్లేదా వాళ్ళు? ఏదండి? అమెరికన్ లేడీస్ ఎవరైనా ప్రెగ్నెంట్లు ఉంటే ఎవరైనా ఈ మాటలు విని లేకపోతే అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్ నాట్ ఇండియన్స్. అమెరికన్ సిటిజన్స్ అయితే టెక్నికల్లీ వాళ్ళకి దే డోంట్ రియల్లీ గో విత్ దిస్. వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఇదొక పిక్నిక్, ఇదొక ఎంటర్టైన్మెంట్ లా ఉంది. వాళ్ళు పెద్దగా పాటిస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రత్యేకంగా అమెరికన్స్ లో కూడా ఇది పాటిస్తున్నారు అనిపించట్లేదు. ఎందుకంటే పార్క్స్ లో కూడా చక్కగా కుర్చీలు వేసుకుని టోపీలు పెట్టుకుని కూర్చొని చూస్తున్నారు వాళ్ళు కొంతమంది. సో ఇది మోస్ట్లీ ఒక ధర్మానికి ఇంకో ధర్మానికి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కల్చరల్ గా మన ధర్మం గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి వెంకట్ మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటో చూసినప్పుడు? సో అదేనా జర్మన్కో శివరాత్రి అన్నారు, అదేనా? ఎలా అనిపించింది? ఇట్ వాస్ ఫంటాస్టిక్ అండి. లైఫ్ లో ఫస్ట్ టైము ఎస్పెషల్లీ మాకు నేను కొన్ని ఇమేజెస్ పంపాను. బేసికల్ ఏంటంటే 3 చోట్ల ఎప్పుడైతే కంప్లీట్ గా కవర్ అయిందో మూన్ వచ్చేసి ఒక ఫస్ట్ క్రెసెంట్ ఓపెనింగ్ లో అప్ సైడ్ డౌన్ క్రెసెంట్ బాగుంది, అలానే ఎండింగ్ లో అప్ సైడ్ డౌన్ క్రెసెంట్ బాగుంది. తర్వాత కంప్లీట్ గా లోపల నుంచి లోపల ఉన్నప్పుడు కంప్లీట్ గా రౌండ్ గా ఒక రింగ్ ఫార్మ్ లో వచ్చింది. సెంటర్ లో స్పేస్ తో ఒక రింగ్ వచ్చింది. దాని తర్వాత కొంచెం పక్కకు మూవ్ అయినప్పుడు మన వేలికి రింగ్ పెడతారు, డైమండ్ రింగ్, ఆ టైప్ లో ఒక కిరణం ఇట్లా ఫ్లాష్ అయింది అనమాట. ఇలా ఫ్లాష్ అయ్యి రింగ్ తో పాటు ఒక కిరణంలో ఇట్లా వచ్చింది అనమాట. దట్ వాజ్ అమేజింగ్. అది ఏంటంటే ఒక డైమండ్ రింగ్ ఎవరన్నా పక్కన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అది కూడా డైమండ్ రింగ్ తీసుకో అన్నట్టు. ఇట్ వాజ్ రియల్లీ ఫంటాస్టిక్. మీరు ఎవరితోనైనా చెప్పారా ఆ విషయం? మరి అట్లాగే మీకు ఆ థాట్ వచ్చింది కాబట్టి చెప్పుంటారు మేబీ. తప్పకుండా. నా పక్కనే మా ఆవిడ ఉంది, మాది 25th anniversary. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. సో కానీ ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ విజువల్, వన్స్ ఇన్ లైఫ్ టైం. మళ్ళీ 44 years తర్వాత వస్తుంది కాబట్టి. కానీ బేసికల్ మీ ప్యానల్ మెంబర్స్ కి డ్యూ రెస్పెక్ట్ చేస్తుంది. దాంతో కూడా ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్నది కరెక్టే, అలానే ఈ పాశ్చాత్య ధర్మంలో ఉన్నది ఏంటంటే అవగాహన బట్టి ఒకరికొకరు అడాప్ట్ చేసుకునే సిచ్యువేషన్ బట్టి అని కొంతమంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే మనకి సనాతన ధర్మంలో కూడా చాలా రీసెర్చెస్ చేస్తే కానీ ఇవి బయటికి రాలేదు, ఆ బుక్స్ కానీ ఇవన్నీ. తర్వాత సైంటిఫిక్ రీజనింగ్ తో దాన్ని అడాప్ట్ చేసి థీసిస్ ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ లాగా చెప్పడం జరుగుతుంది. అంటే వెంకట్ ఫైనల్ గా ఒకటి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ఇండియన్స్ కూడా అక్కడ పెరుగుతూ ఉన్నారు కాబట్టి స్టేట్స్ లో ప్రాంతాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీతో క్లోజ్ గా ఉండే అమెరికన్ సిటిజన్స్ పీపుల్ మధ్యలో ఇట్లాంటి డిస్కషన్స్ వస్తూ ఉండడం, ఎవరైనా ఇది కరెక్ట్ కాదు అనుకోవడం, కరెక్ట్ అనడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయా? ఏమైనా కొంచెం డిఫరెన్స్ ఏమైనా గమనించారా ఈ గ్రహణం టైంలో? ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఇప్పుడున్న ఈ దశాబ్దంలో గ్రహణం గురించి కానీ మన సనాతన ధర్మంలోని కొన్ని పర్టికులర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాయి. కొంతమందికి ఆ చేతనంతో పాటు దే ఆర్ ట్రయింగ్ టు షో దేర్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీ, అసలు ఇది ఎట్లా జరిగింది అనేది. ఎందుకంటే ఇప్పుడు సైంటిఫిక్ గా మనకి ఇన్ఫర్మేషన్ దొరికే ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ చాలా మంది యోగాలోకి వెళ్తాం జరుగుతుంది అమెరికన్ సిటిజన్స్. అలానే ఆయుర్వేదంలో ఇంట్రెస్ట్. ఎందుకని మీకు చూస్తే ఫేమస్ స్టార్ జెనిఫర్ లోపెజ్ మీకు తెలుసు, వీళ్ళందరూ అలానే మనకి ఆయన ఫేమస్ సూపర్ స్టార్ ఒక ఆయన ఉన్నారు, ఆయన రిషికేశ్ లో ఉండటం. అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్. ఆ రిషికేశ్ లో వెళ్ళి వాళ్ళు అక్కడ మన రజనీకాంత్ గారు. రైట్ ఓకే. వెంకట్ గాట్ ఇట్ రైట్. థ్యాంక్ యూ వెంకట్. అది మంచి చూసారు కదా, చాలా అద్భుతం. శివరాత్రి వెంకటే చెప్తున్నారు. అంటే దే ఆర్ లాట్ ఆఫ్ ఎంజాయింగ్. అదే అంటున్నారు అందరు కూడా. అంటే ప్రెగ్నెంట్ స్త్రీలు కూడా అక్కడ అంటే ఒక అవగాహన లేనివంటి ఎంజాయ్. అంటే అవగాహన లేదనకండి సార్. మళ్ళీ అదే ధర్మానికి ఏ అవగాహన లేదని మీరు అంటున్నారు. సనాతన ధర్మానికి అవగాహన లేదు, సనాతన ధర్మం మీద అవగాహన లేదా, లేకపోతే అక్కడ జరిగేటువంటి సంఘటన మీద అవగాహన లేదా, లేకపోతే అక్కడ జరిగేటువంటి సూర్యగ్రహణం మీద అవగాహన లేదా, సూర్యుడు చంద్రుడు భూమి టచ్లోకి వచ్చినప్పుడు అనేది టెక్నికల్ దాంతో ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. శర్మ గారు ఒక్కసారి మీరు ఇప్పుడే గ్రహణం అయిపోయింది, పూర్తిగా సంపూర్తిగా వీడుతోంది చూస్తున్నాం. 2:30 వరకు. సో మీకేమనిపిస్తోంది?
పృథ్వీ గారు శర్మ పృథ్వీ గారు గారు. శర్మ గారు వినబడుతుందా? వినపడుతుంది. అది ఇప్పుడు ఏంటంటే గ్రహణ ప్రభావం ఏదో నేను మధ్యలో 2 సార్లు వెళ్ళి రావాల్సి వచ్చింది కొంచెం పరిస్థితి పరంగా. అలాగే నేను అదే మాట్లాడుకుంటున్నాను. అంటే ఇది కూడా గ్రహణ ప్రభావం అంటారా? మీ మధ్యలో మీ బాగుందండి. కనెక్షన్ కట్ కావడం ఇది? నేను రఘునందన్ గారు మంచి సైన్స్ విషయాలు చెప్తూ ఉంటారు. ఇందాక సూర్యుడు ఇవన్నీ మన దగ్గరికి వెళ్ళినటువంటి ఇవన్నీ అనుకున్నా కానీ ఈసారి రఘునందన్ గారు సైన్స్ పరమైన విషయాలు పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. దాని గురించి నేను ఆయన దగ్గర ఎన్నో తెలుసుకునే విషయాలు ఉంటాయి, అది తెలుసుకోలేకపోయాను. మధ్యలో కట్ అయిపోవడం కూడా నేను కొంచెం వినలేకపోయాను. ఆ రకంగా చింతిస్తున్నాను. సరే, ఏదైనా ఒక్క మాట అన్నారు రఘునందన్ గారు, కొంచెం అదొక్కటి. రఘునందన్ గారు ఇది ఋషులు తపస్సు ద్వారా తెచ్చారు ఇవన్నీ. నేను కొన్ని మీరు అన్నదా మీరంటే చాలా గౌరవం సైన్స్ పరంగా మీరు చేసేటువంటి ఎన్నో ఇది ఉంది. కానీ నేను అనేది ఏంటంటే మన ఋషులు తపస్సు అంటే మీరు ఇది సైన్స్ కూడా రీసెంట్ గా కొన్ని ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో కూడా అగ్రీ చేసిన విషయాల్ని మీ దగ్గర ప్రస్తావిస్తున్న తప్పుగా అనుకోవద్దు. మనలోనే తెలియని ఒక శక్తి ఉన్నది, ఆ శక్తుల ద్వారా అనేక విషయాల్ని మనం పొందొచ్చు అనేటువంటి ఒక సైన్స్ మన యొక్క ఋషులు అందించినటువంటి తపస్సు కావచ్చు, లేదా దాని మీద అనేక దేశాల పరిశోధనలు కూడా అవుతున్నాయి. మీకు తెలిసే ఉంటుందని నేను భావిస్తున్నాను. అది ఈ రోజు వెలుగులోకి రాకపోవచ్చు, కానీ ఈ యోగా అనేటువంటి దాని ప్రకారం కావచ్చు, ధ్యానం అని అది ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే సైంటిస్టులు శర్మ గారు ఒక్కటి, ఎప్పుడు మనం ఇండియాలో ఇలాంటి దృశ్యం చూడగలుగుతామని ఇంతకుముందు మేము చర్చించుకున్నాము. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఇండియాలో అమెరికా లాంటి దృశ్యం కాదు, కొన్నేళ్ల తర్వాత అమెరికాలో ఇండియా లాంటి దృశ్యం చూస్తాము అని అంటున్నారా? అంటే వారు ఏం లేదు కదా ఇందాక ఏమండి, ఇప్పుడు అమెరికాలో అది చూడడం అనేటువంటి నమ్మకం మీకు ఉందంటారా? ఒక మాట, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మనకు అవి కనపడుతున్నాయి కదా. అమెరికాలో ఉన్నటువంటి గ్రహణం చూసినటువంటి వాళ్ళు మేము అయిన తర్వాత తల స్నానం చేస్తున్నాం వెంకట్ గారు అన్నారు. మన వాళ్ళండి, అది అమెరికన్స్ కాదు, అది మన ఇండియన్ అతను చెప్పింది అన్నమాట. అంటే ఆయన గురించి చెప్తూ ఆయన గురించి అయిపోయింది కదా, ఢిల్లీలో వెంకట్ గారు చెప్తున్నారు. అది నాతోటి హరిద్వార్, ఋషికేశ్, కాశీ వంటి నాతోటి క్షేత్రాలకు వస్తే విదేశీయులు మన యొక్క సనాతన ధర్మం కోసం ఎంత వెంట పడుతున్నారు అనేది నేను చూపిస్తాను. మిగతా మీరు అన్న అమెరికాలో మన వాళ్ళు వదిలేండి, తప్పేముంది, స్వేచ్ఛ ఉంది కదా, స్వేచ్ఛ ఉంది. అయితే రఘునందన్ గారు చెప్పిన అన్నిట్లో ఒక మంచి పాయింట్ మీరు డిస్కషన్ ఒకటి చెప్తాను. చాలా మంది జ్యోతిష్యంలోనే స్వార్థం కోసం, ధనార్జన కోసం, ఎందుకు అనేక యూట్యూబ్ ఛానల్ చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని నేను ఖండిస్తాను. ఎందుకంటే శాస్త్రానికి కూడా దెర్ ఇస్ ఎ బేస్. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో పంచాంగం రాశాను, తెలుగులో ఏ పంచాంగంలో కూడా ఇవి కాలిపోతాయి, ఇవి బూడిదైపోతాయని రాయం. దేనికైనా దీనివల్ల అగ్ని భయాలు ఉంటాయి, అంటే అగ్ని వల్ల కొంచెం ప్రమాదాలు ఉంటే జాగ్రత్తగా ఉండమని. ఇది ఇంగ్లీష్ పంచాంగం. ఎందుకు అలా అంటున్నానంటే శాస్త్రం తెలిసిన వాడు దాన్ని పద్ధతిగా రాస్తారు. కానీ ఎవరైతే కొంచెం తప్పుడుగా ఇలా ప్రచారం చేస్తున్నారో అటువంటివి ఖండించాలి, దాంట్లో దోషం లేదు. ఇది ఇలాంటి చక్కటి చర్చ అసలు TV9 వారు అందరితో కూడా నిజంగా, ఎందుకంటే ప్రజలకి తెలియాలి సనాతన ధర్మం తప్పు కాదు, కానీ అందులో ఉన్నటువంటి మంచి విషయాన్ని తీసుకోవాలి. ఒక క్వశ్చన్ దీంతో ఒక్కసారి అంటే ఆయన అడుగుదాం, ఇది రిలేటెడ్ పూర్తిగా మీరు అంటున్నట్టు కరెక్ట్. భారతదేశంలో అనుసరించే విధానాల్లో కొన్ని ఏమైనా వాళ్ళకి నచ్చి అమెరికా వాళ్ళు మారుతున్నారా అంటే ఓకే. పర్టికులర్ ఈ పాయింట్ లో ఒకటి మాట్లాడతాను శర్మ గారు. గ్రహణం పట్టడం వల్ల ఇవి చేయకపోతే నష్టం జరుగుతుందని మనం అంటున్నప్పుడు, ఏ నష్టం జరగట్లేదని వాళ్ళు అంటున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు చూసిన తర్వాత ఏ నష్టం జరగకపోతే అబ్వియస్లీ అటే వెళ్తారు కదా జనాలు. ఆ సీన్ ఇక్కడ ఎందుకు వస్తుంది? అరే ఏం లేదు కదా, అమెరికన్స్కి ఏం కాలేదు కదా, అంత బాగానే ఉంది కదా అని దాన్ని మనం డెవలప్మెంట్, దాన్ని మనం ముందుకెళ్ళడం అనాలి కదా. వాళ్ళు ఇటు వస్తారని మీరు ఎలా అంటారు? పృథ్వీ గారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఈ నష్టం గాల్లో కాదు, మనకు కరెక్ట్ గా పద్ధతిగా అసలు ఇది ఏమిటి చూడండి. మనకు ఉన్నటువంటి పంచభూత ఈ యొక్క నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల ద్వారా ఈ భూమి మీద వచ్చేటువంటి కిరణాల ద్వారా ఆ యొక్క గ్రహ ప్రభావాల వలన మానవుల మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, ప్రకృతి మీద కావచ్చు, ఎలాంటి స్థితులు ఏర్పడతాయి అనేది ఆస్ట్రాలజీ అనేది ఒక స్టడీ. ప్లీజ్, ఆ స్టడీ ప్రకారం ఇవి జరిగే అవకాశాలన్నీ చెప్తారు. అవి జరిగినవి 100కి 99 ఉన్నాయి, జరగని 1-2 ఉండొచ్చు. ఎందుకంటే అర్థం చేసుకోండి, అలా జరిగిన ప్రెడిక్షన్స్ జరిగినవి ఎన్నో ఒప్పుకున్నవి కూడా చాలా ఉన్నాయి.
అలా జరగను కూడా పట్టుకున్న చాలా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఆ ప్రిడిక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవరికైతే ఈ గ్రహణ సమయంలో కొన్ని రాశులకు కానీ ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు అటువంటి వారు హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు ఏం ఆచరించుకోవాలో వారు ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి వారికి చెప్తున్నారు. వారికి ఇష్టమైతే అది ఆచరిస్తున్నారు అంతే. ఇది అది సనాతన ధర్మానికి సంబంధించిన విషయం తప్ప ఎవరిని బ్లఫ్ చేసేది కాదు. అయితే ఇందాక ప్యానల్ అన్నట్టు కావాలని కొంతమంది భయం పెట్టేది చేసేది ఇవి కరైనటువంటి విషయం కాదు. శర్మ గారు మీరు ఎందుకు అటువంటి వాటిని ఖండించకూడదు? మేము ఎందుకు ఖండించాలి? శర్మ గారు చాలా పాజిటివ్గా చెప్పారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. మరి మీరెందుకు ఖండించరు? ఇంత దారుణంగా భయానానికి వాతావరణంలో కృషి చేస్తున్నటువంటి వాళ్ళు యూట్యూబ్లలో, అందులో స్టూడియోలలో కూర్చొని మళ్ళీ వాళ్ళు పర్సనల్ గా పెట్టింది కూడా కాదు. మీ అట్లాంటి మేధావులు, కొద్దిగా ఆలోచించే వాళ్ళు, కొంచెం సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండి నిజ నిజాలు చెప్తూ పుస్తకాలు రాసేటువంటి మీలాంటి మేధావులు అటువంటి వాటిని ఎందుకు ఖండించకూడదు? అయ్యా అదే చెప్తున్నాను నేను. కొన్ని ఛానల్స్ చెప్తున్నా, పేర్లు వాడకూడదు కానీ యూట్యూబ్ లో ఉన్నవి డబ్బులు ఇచ్చి వారికి ఎదురు. నేను ఈ రోజు వరకు అంటే మీరైనా మేమైనా ఎవరైనా పిలిస్తే వెళ్ళడం తప్ప డబ్బులు ఇచ్చి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఈ రోజుల్లో. ఇప్పుడు ఈ రోజుల్లో సత్యం కన్నా ఏదైతే చెడు ప్రచారం ఉందో అది అన్నిటికన్నా ముందు వెళ్తుంది. అలాంటివే ఎక్కువ జనాలు చూస్తున్నారు. దాన్ని ఏమి ఇదే అని మనం చెప్దామని నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఏంటంటే తప్పుడు ప్రచారాలు, శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రచారాలు దేన్ని మనం నమ్మకూడదు. ఏదైతే శాస్త్రబద్ధంగా చదువుకున్నటువంటి వారు చెప్పేటువంటివి మనం నమ్మాలని మాత్రం నేను సూచిస్తున్నాను. అలాగే ఇందాక రఘునందన్ గారు కూడా కొన్ని మంచి పాయింట్లు చెప్పారు. చాలా శర్మ గారు మాట్లాడదాం. ఒక్కసారి మనం బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. ఎస్, మనం ఓహియో నుండి మనం ఆ స్క్రీన్ లో కనిపిస్తోంది, అది ఓహియో స్టేట్ నుంచి మనం చూస్తున్నాం సంపూర్ణ సూర్యగ్రహణాన్ని. సో క్లియర్ గా మనం చూడగలుగుతున్నాం. 54 ఏళ్ల తర్వాత ఈ సూర్యగ్రహణం ఇంకా అమెరికన్ పీపుల్ అయితే స్ట్రైట్ గా డైరెక్ట్ గా చూసారు. సో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇలా ఒక రాత్రి వేళ 11 నుంచి 1 గంటల వరకు గ్రహణం మీద, సూర్యగ్రహణం మీద ఇంత పెద్ద డిస్కషన్ అంటే డే టైమ్ లో జరిగాయి చూసాం కానీ ఫస్ట్ టైం నైట్ టైం లో డిస్కషన్ పెట్టి రియల్లీ గ్రేట్. అప్రిషియేట్. మీ టీం కూడా వివిధ ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతం నుంచి పెట్టి చూపించే పరిస్థితి మొత్తం ఆ పాతలో అంతా కూడా మీరు ఉండడం, వెరీ గుడ్ వర్క్. ఈ మాటకి థ్యాంక్స్ అండి. సరే మాట్లాడదాం అండి, ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకుందాం డిబేట్ లో. చూస్తూనే ఉండండి టీవీ9. అమెరికాలో శరవేగంగా విస్తరిస్తూ జైత్ర యాత్రను కొనసాగిస్తున్న మన అమెరికా తెలుగు సంఘం మాట తొలి వార్షికోత్సవ సదస్సు కనీవిని ఎరగని రీతిలో ఏప్రిల్ 13, 14వ తేదీల్లో న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతోంది మాట మన అమెరికా తెలుగు సంఘం. తీరొక్క తిట్లు అబ్బో చాలా గౌరవ మర్యాదలు. గుడ్డు పగిలి కుర్చీ మడత పెట్టే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అర్థమైందా రాజా? ఉగాది స్పెషల్ క్రాక్ కట్ ఉదయం 10:30కే. వెల్కమ్ బ్యాక్. ఒకసారి హ్యూస్టన్కి వెళ్దాం మళ్ళీ. మా ప్రతినిధి స్వీటీ ఉన్నారు లైవ్లో. స్వీటీ, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు మనం తీసుకుంటున్న అభిప్రాయాలు అందరూ ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని. బట్ ఎక్కడైనా ఏమైనా జరగడం ఏమైనా మీరు నోటీస్ చేశారా? అంతా ఓకేనా? మీరన్నట్టుగా ఇప్పుడు డిస్కషన్ లో అంటే ఒకవైపు మన సాంప్రదాయం, మరొక వైపు సైన్స్, ఈ రెండు కూడా డిస్కషన్స్ మనం కంపేర్ చేస్తే కనుక రెండు ప్యారలల్ గా మనము యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే పురాతన కాలం నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం ఏదైతే ఉందో అమెరికాలో ఉన్న ఏ దేశంలో ఉన్నా కూడా ఇక్కడున్న తెలుగు వాళ్ళందరూ కూడా దాన్ని పాటిస్తూనే ఉంటారు. మరికొంతమంది అంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు మాత్రము అంటే మన ప్రభావం చూస్తుంది. చుట్టుపక్కల ఉన్న స్కూల్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ప్రభావం కావచ్చు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే దాదాపు 50 సంవత్సరాల తర్వాత వచ్చిందని అందరూ చూడాలని చెప్పి ఎంజాయ్ అయితే చేశారు. ప్రజెంట్ హూస్టన్ లో కనుక చేతులు కొద్దిసేపటి ప్రపంచం ఏదైతే కూడా సంపూర్ణ సూర్యగ్రహణం ఉందో
అదంతా కూడా ఇప్పుడు అంటే మనం చూసుకుంటే బార్డర్ నుంచి స్టేట్ బై స్టేట్ ఈ గ్రహణం అనేది చేంజ్ అవుతూ వచ్చింది. అయితే ఇక్కడ మాత్రము ఇప్పుడు పూర్తిగా మనం విజువల్స్ లో కూడా చూస్తే గనుక ఎక్కడ కూడా చీకటి అనేది కనబడట్లేదు. ఎందుకంటే కొద్ది నిమిషాల మాత్రమే ఇక్కడ టెక్సాస్ లో ఇది ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఉన్న ఇండియన్స్ మాత్రమే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఇండియా నుంచి ఈ సూర్యగ్రహణానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము గర్భిణీ స్త్రీలు మాత్రం ముఖ్యంగా బయటికి రాకపోవడము, అలాగే సూర్యగ్రహణానికి అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా సరౌండింగ్స్ లో కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఎవరు కూడా చూడకుండా ఇంట్లోనే అంటే పూర్తిగా సంపూర్ణంగా సూర్యగ్రహణం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళందరూ కూడా పూజ చేయడము, ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఏదైతే పాటించాలో అవన్నీ కూడా పాటించే విధంగా వాళ్ళన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. మరొక వైపు మాత్రమే ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అంటే చీకట్లో చాలా మంది కూడా నైట్ టైంలో చూడడం కన్నా కూడా సూర్యగ్రహణం అనేది చూడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో పూర్తిగా నైట్ లాగా ఉండడము, దాన్ని అంతా కూడా ఎంజాయ్ చేయడానికి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఒక ఇయర్స్ లో మాత్రమే కాకుండా నెక్స్ట్ కెనడా ఉంటుంది. సో అక్కడ కెనడాకి సంబంధించిన ఫ్రెండ్స్ కూడా మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఇప్పటి వరకు అంటే ఈ 50 స్టేట్లలో కూడా ఎమర్జెన్సీ ప్రకటించడం, ముఖ్యంగా మొత్తము కూడా దీనికి సంబంధించి ఎక్సైట్మెంట్ గా ఉండడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకే స్వీటీ, థ్యాంక్ యూ. అది హ్యూస్టన్ నుంచి చూసాం, టెక్సాస్ నుంచి చూసాం, డాలస్ నుంచి చూసాం. మా ప్రతినిధులు థ్యాంక్ యూ మీ ముగ్గురికి. కరెక్ట్గా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందించారు. సార్ ఫైనల్గా మీరందరూ ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఏమనుకుంటున్నారు? అందరైతే సంతోషంగా ఉన్నారు, చూశారు, అలా హ్యాపీ. అంటే మనకి ఆకాశంలో జరుగుతున్న ఒక అద్భుతమైన సంఘటనగా ముందు భావించాలి. ఇది నిత్యం జరిగేటువంటి అంటే మనకి స్పేస్లో ఒక ఖగోళంలో జరిగేట ఒక అద్భుతమైన సంఘటన. అది న్యాచురల్గా ఎప్పుడు రొటీన్గా జరిగేటువంటి సంఘటన. అంటే మనం చెప్పుకోవాలంటే 18 నెలలకోసారి జరిగేటువంటి ఒక అద్భుతమైన ఖగోళ వింతని చెప్పుకోవాలి. కానీ దీనికి ఆచారాలకి సాంప్రదాయాలకి సంస్కృతి ముడిపెట్టొద్దని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయొద్దని, ఆహార పదార్థాలు చేసుకోవాలి, స్నానం చేయాలి, స్నానం చేసుకోవద్దు, ఇల్లు కడగాలి, ఇల్లు కడగొద్దు, గర్భిణీ స్త్రీలు రావద్దు, ముట్టుకోవద్దు, ఆహారం బయట దాని కినాలు పడిన ఆహారం తినొద్దు అనేటువంటి మూఢనమ్మకాలకి వీలైనంత దూరంగా స్వస్తి పలకాలని చెప్తున్నాను. కానీ 2 లక్షల మంది చేస్తే సంతోషమే కదా, అటు చూస్తూ ఇటు మనం పాటిస్తూ ఉంటే సంతోషమే కదా. ఇప్పుడు మా ప్రజలు చెప్పింది కూడా అదే, మన ఇండియన్స్ అందరూ చూసేవాళ్ళు చూశారు. ఇండియన్స్ ఏది ఒక మోడర్న్ ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్ అంతా చూశారు. కానీ కొద్ది మన సాంప్రదాయాలు ఇంకా భయాందోళనకు గురైన వాళ్ళు ఇళ్లలో కూర్చోబెట్టారంట. అంటే అటువంటిది జరగొద్దని చెప్తున్నా. ఎక్కడ ప్రూఫ్ లేదు. నిజంగా బయటకు వచ్చిన గర్భిణీ స్త్రీకి ఏమన్నా అయిందా? కాలేదు. శర్మ గారు శర్మ గారు చెప్పండి. ఇల్లు కడుక్కోవద్దు, శుభ్రం చేసుకోవద్దు అని చెప్తే, స్నానం చేయొద్దు అని చెప్తే మరి వారికి ఇంకా ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం అవట్లేదు. సార్ శర్మ గారు, నేను ఏమంటున్నా అంటే గ్రహణ సమయంలో ముందు వెనక స్నానం చేయొద్దు అనే దానికే మాట్లాడుతున్నా. రోజు పొద్దున చేయొద్దు, ఇల్లు కడుక్కోవద్దు అని చెప్పటలే. ఆ సమయంలో ఇందాక మన వెంకటేష్ గారు స్నానం చేయాలి. గ్రహణం పట్టే సమయంలో స్నానం చేయకపోతే ఏమవుతుంది, పట్టే సమయంలో స్నానం చేయకపోతే ఏమవుతుంది, గ్రహణంగా పట్టే ముందు ఇల్లు గడగపోతే ఏమవుతుంది, కడిగితే ఏమవుతుంది, ఏమైనా ప్రూఫ్ ఉందా? నేను చెప్తాను. ఒకసారి ఇంజనీరింగ్ కాలేజీలకు మీరు వస్తే, మీరు మామూలు సమయంలో వారం రోజులు కూడా స్నానం చేయని విద్యార్థులు కూడా మీకు చూపెడతారు. కనీసం ఈ గ్రహణాల ప్రభావం వల్ల ఇంజనీరింగ్ కాలేజ్ దాకా అవసరం లేదు, చాలా మంది ఇప్పుడు ఇళ్లలో జరుగుతుంది. ఓకే శర్మ గారు చెప్పండి. దయచేసి మీరు అందువల్ల మీరు బెంగళూరులో జరగబోతుంది ఒక అంశం ఇందాక వారు ఒక ప్రశ్న వేసి ఆన్సర్ ఇస్తున్నారు కదా, ఒక మాట కంప్లీట్ చేయనిద్దాం. శర్మ గారు చెప్పండి. ఎవరైనా శుచికి శుభ్రతకి వారి యొక్క ధర్మంలో ఉన్నటువంటి కొన్ని విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి వారు ఆచరించుకుంటూ ఉంటే ఇది మీరు చేయొద్దా అని చెప్పడం తప్పు అంటారు. చెప్పలేదండి, దాని వల్ల ఎటువంటి ప్రభావం పడుతుంది చెప్పమంటున్నా అంతే. నేను మళ్ళీ మీరు శర్మ గారు శ్రద్ధగా వినాలి ఒక్క మాట. మీరు నేనేమంటున్నా శర్మ గారు పృథ్వీ గారు ఒక్క మాట, మీరు జంతు బలి చేయడం తప్పు. నేను హింస తప్పు, మూఢనమ్మకం ఇది ఒప్పుకుంటా. కానీ గ్రహణంలో దయచేసి మీరు గ్రహణం రోజు గొర్రెను బలి అవ్వండి,
లేదా గ్రహణం రోజు మీరు దాని ఏమంటారు, చాలా చోట్ల మీరు గ్రహణం రోజు ఈ ముగ్గు వేసి ఇదేసి నరబలులు ఇలాంటివి కూడా జరిగినవి మనకి చూస్తున్నాం. ఇవన్నీ తప్పు. ఇలాంటి మూఢాచారాలు మీరు అరికట్టండి. నేను మీతో నేను నా చేయగలుగుతాను. కానీ సమస్య అదేనండి. ఇప్పుడు మీరు ఏ రకంగా శర్మ గారు మీరు ఏ రకంగా అయితే కొన్ని శక్తులు ఉంటాయి, కొన్ని ఇది ఉంటాయి, మీరు పాటించండి అని చెప్తున్నారు కదా. కొంతమంది ఏం చేస్తున్నారంటే అతీంద్రియ శక్తులు ఉంటాయి. గ్రహణ సమయంలో దేవతలందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు. కాబట్టి ఆ అతీంద్రియ శక్తులను ఆహ్వానించి నరబలులు ఇచ్చి మనం ఆహ్వానం చేసుకుంటే ఈ రాష్ట్రానికి సీఎం కావచ్చు, ఏదైనా మనం కోరుకోవచ్చు అని చెప్పి చేస్తున్నారు. మరి అయితే ఇది కూడా అమెరికాలో ఫాలో అవ్వమంటున్నారా? ఇప్పుడు మీరు ఇందాక మన గొప్ప చెప్పుకుంటూ వస్తున్నారు, మరి ఇది తీసుకెళ్ళి అక్కడ కూడా చేస్తే అయ్యా స్వామి, ఒకసారి శంకరాచార్యులు, రామానుజాచార్యుల వారు లేదా మధ్వాచార్యుల వారు మనకి ఇచ్చినటువంటి ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వీరందరూ కూడా కలియుగంలో నరబలిని ఇలాంటి వాటిలన్నింటినీ వ్యతిరేకించినటువంటి వారు. శంకరాచార్యుల వారు 18 పీఠాలు, మీరు చరిత్ర చూసుకోండి, 18 పీఠాలలో నరబలిని ఆయన వ్యతిరేకించి అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించినటువంటి మరి ఇతిహాసం ఉన్నటువంటి దీంట్లో దయచేసి అదే చెప్తున్నాను. అవి ఏవైతే అలా సీఎంలు అయినటువంటి వాళ్ళు జైలు పాలు కూడా అయిపోతాయి. మీరు దయచేసి రైట్. ఓకే శర్మ గారు, ఫైనల్ గా రాజన్ గారు. ఇప్పుడు ఒకటండి, మన హిందూ సనాతన ధర్మంలో పట్టు స్నానం, విడుపు స్నానం అనే ఒక ధర్మం ఉంది. అయితే మన డాక్టర్ గారు సార్ చెప్పినట్టు విధానంగా ఆ స్నానాలు చేయకపోతే ఏమవుతుందని అడుగుతున్నారు. అది వేరే విషయం. అయితే ఇక్కడ ధర్మము మనకేం చెప్తుందంటే పట్టు విడుపు స్నానం చేసుకోవడం వల్ల కొన్ని అతీతమైనటువంటి ఒక శక్తి మన ఎనర్జీస్ పాస్ అవుతాయి. ఆ ఎనర్జీస్ పాస్ అవుతుందంటే దానికి ప్రూఫ్ ఏముందంటే మనకు గాలికి ఏమైనా ప్రూఫ్ ఉందా, వాయువుకి ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేకపోతే అయితే అంటే వాయు మన స్పర్శ తీసుకుంటున్నాం కానీ మనం చూడలేము. అయితే ఆ విధానంగా ప్రూఫ్ లేకపోతే సార్ ఆ విధానమైనటువంటి కనిపించేది కదా అనేది ఆయన క్వశ్చన్. బట్ కాకపోతే ఒకటండి, ఎస్ మన ఆచారాలు మంచివి ఉంటే ఫాలో కావడంలో తప్పలేదు. ఆచారాల పేరుతో కొంతమంది దురాచారాలు ప్రచారం చేసి డబ్బు చేసుకునే పరిస్థితి ఒకటి ఉంది. ఏది ఏదేమైనప్పటికీ గర్భిణీ స్త్రీలు, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఉన్నారు, చూస్తుంటారు. నిజంగా గ్రహణాల వల్ల గర్భిణీ స్త్రీలకు ఏమైనా సమస్య ఉంటే లేదా ఏదైనా అంటువ్యాధులు ప్రబలించే పరిస్థితి ఉంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఒక హెచ్చరిక జారీ చేసేవారు. ఎప్పుడైతే మీకు కరోనా వచ్చినప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్త ఉండాలని చెప్పి అట్లాంటి హెచ్చరికలు చరిత్రలో చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మరి ఇప్పుడు అమెరికాలో జరిగినప్పుడు నిజంగా దాని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటే అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలు అందరూ కూడా జాగ్రత్త ఉండండి, ఇండియన్స్ ఏమో జాగ్రత్త ఉంటున్నారు, మీరు మాత్రం బయట తిరగొద్దని చెప్పి చెప్పాలి కదా. సో WHO లాంటి సంస్థలు మనకు ఉన్నాయి. ఆహారం వేరకు వచ్చినట్లయితే, ఎందుకంటే దీస్ ఆర్ ద బాడీస్ హూ ఆర్ హ్యావింగ్ హైయెస్ట్ అథారిటీ అండి. మన ఆచారాలు మనం ఫాలో కావచ్చు, కానీ ఇట్లాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఇచ్చిన హెచ్చరికలనే మనం మన జీవితంలో తీసుకోవాలి. రెండో అంశం, ఇవాళ ఎందుకంటే చాలా మంచి డిస్కషన్ జరిగింది, చాలా అద్భుతం. అయితే ఇప్పుడు శ్రీకాకుళంలో మనము ఇందాక వారు చెప్పారు, ఇట్లా అక్కడ అప్పట్లో వారికి ఎంత నాలెడ్జ్ ఉంది అంటే అక్కడ వెలుగు, సూర్యుడు వచ్చినప్పుడు ఆ ఒక వెలుగు వచ్చి దేవుడి పాదాల మీద పడుతుంది అని చెప్పి. ఓకే, ఖచ్చితంగా అది ఒక ఆస్ట్రానమీ, అంటే ఆర్కియాలజీ విత్ ఆస్ట్రానమీ ఒక సబ్జెక్ట్ అనేది ఒకటి ఉన్నదండి, దాంట్లో వస్తున్నది. అయితే అట్లాంటిది ఇప్పుడు కూడా మనం కట్టొచ్చు. మీరు కనుక ఇఫ్ యూ టేక్ ది ఇనిషియేటివ్, లెట్ us టేక్ ది ఇనిషియేటివ్. అట్లాంటి ఒక ఆలయాన్ని కట్టించి, అంటే ఆలయమే కాకుండా ఒక మసీదు, ఒక చర్చిని కూడా మనం కడదాం ఒక ప్లేస్లో. సర్వమత భావన మన దేశంలో ఉంది కాబట్టి, వసుదేవ కుటుంబం అని కాబట్టి అట్లాంటి ఒక ఫెసిలిటీలో ఒకటి కడదాం. కట్టినప్పుడు ఏం జరుగుతుంది, మీకు సంవత్సరంలో 2 సమయాల్లో ఆ ఒక సూర్యుడు వెలుగు వచ్చి ఆ జీసస్ పాదాల మీద, ఆ వెంకటేశ్వరుడు పాదాల మీద, ఆ ఒక అల్లా ఒక దేవుడి మీద పడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి నిర్మాణాన్ని మీరు చేయడానికి మీరు కనుక తీసుకున్నట్టు డెఫినెట్గా వీల్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీల్ శర్మ గారు ఫైనల్ గా ఒక్క మాట కంక్లూడ్ చేయండి. మొన్న దాకా ఈ గ్రామం పెదాలు కట్టేందని కూడా సూర్యగ్రహణం వల్ల అన్నారు. ఇప్పుడు కాదని సూర్యుడు కిరణాలు పాదాల మీద పడడం వీరు బాహ్యంగా చూస్తున్నారు తప్ప అది సూర్యుడు కిరణాలు పాదాల మీద పడడం గొప్ప కాదు. దయచేసి అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? ఇక్కడ సూర్యుడు అంటే వీరు కేవలం కనపడే యొక్క సూర్యుడు అనుకుంటున్నారు.
మనకి అనేక మంది ఆదిత్యులు ఉన్నారు ఈ సృష్టిలో, అర్థమైందా? ఇది కాకుండా ఆదిత్యులు మనకు ఉన్నటువంటి మళ్ళీ నేను ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తే మనం వేరే దీని మీద కాదు నా రిక్వెస్ట్ చెప్పాలి ఏంటంటే అట్లాంటి కట్టడము మనం ఈ రోజు కూడా కట్టవచ్చు అని చెప్తున్నాను. అది వాళ్ళు కట్టారు అంటే ఇంకో మాట, అందులో వారు కట్టారు అంటే ఎంతో పరిజ్ఞానం ఉన్నది వారికి. ఏ సమయంలో ఎట్లా కాదు, అది వాళ్ళు కట్టగలిగారు అంటే అదే వాళ్ళు కట్టగలిగారు అంటే అప్పటికే ఈ యొక్క ఆర్కియాలజీ ఆస్ట్రానమీ ఆస్పెక్ట్ వాళ్ళకి తెలుసు. పృథ్వీ గారు ఏది ఏమన్నా మనం కూడా చేయొచ్చు. సనాతన ధర్మానికి కట్టుబడి ఉండి కంక్లూడ్ చేసే రెండే మాటలు ఏంటంటే, చెప్పండి. రఘునందన్ గారు ఇంకొకళ్ళు చెప్పినటువంటి వాటిలో ఒక మంచి విషయం, ముందు వాళ్ళ చెప్పిన దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి విషయం చెప్తూ తర్వాత నా కంక్లూజన్ కూడా చెప్తున్నా ఏంటంటే, నిజంగా మూఢాచారాలు ఎవరైతే ఈ శాస్త్రాన్ని కూడా ఉపయోగించుకుని ధనం కోసం ఎవరైతే ప్రజల్ని భయభ్రాంతులు పూజ చేస్తున్నారో అటువంటి వాటికి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు భారతీయులు దూరంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండవది, సూర్యగ్రహణం ఏదైతే ఏర్పడుతుందో ఈ గ్రహణాలు మనకి ప్రతి సంవత్సరం కొన్ని గ్రహణాలు మనకి ఏర్పడతాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవి సర్వసాధారణం. అయితే ఈ గ్రహణాలు ఏర్పడేటప్పుడు సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు అంటే ఏంటంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే స్నానాది నియమాలు చేసుకుని ఆ యొక్క సూర్యగ్రహణం అయితే సూర్యాది దేవతలకు, చంద్రగ్రహణం అయితే ఆ దేవతలకు తర్పణాలు వంటివి వదులుకుని జపం వంటివి చేసుకోవడం, అవి మనకు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు పాటించుకోవడం మంచిది. నరబలు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. అసలు ఇవి శాస్త్ర విరుద్ధమైనటువంటిది, శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి ఉపదేశం. ఇవి తప్ప మనం సనాతన ధర్మాన్ని అది ఇచ్చినటువంటి, ఎందుకంటే హిందూ ధర్మం వ్యతిరేకం, అది మనం గుర్తించుకుని మనం ఏ రకంగా అయితే మనం ముందుకెళ్తాం. అందుకంటే భారతీయులు చాలా విజ్ఞానవంతులని, ఆ విజ్ఞానవంతులే ఈ యొక్క ప్రపంచానికి ఎంతో సంపదని విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి మనకి ఉన్నటువంటి వంటి విశ్వవిద్యాలయాలన్నీ కూడా మనకి ఉదాహరణ. అలాంటి భారతదేశంలో పుట్టాం కాబట్టి భారతీయులం, భారతి అంటే జ్ఞానము అని అర్థం. అలాంటి భారతీయులం కాబట్టి మన యొక్క విజ్ఞానాన్ని మనం పాడు చేసుకోకుండా, సనాతన ధర్మాన్ని ఇది చేసుకోకుండా మనం ఈ యొక్క ప్రపంచానికి భారతీయులం అంటే చాటి చెప్పాలని మాత్రం TV9 ద్వారా ఈ అందరి మాధ్యమం ద్వారా కోరుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని రఘునందన్ గారు లాంటి వారిని అందరినీ తెచ్చి, అక్కడ ఉన్నటువంటి గురువు గారు కూడా ఒక ఆయన నాకు అందరినీ కూడా రవికిరణ్ గారు అందరినీ తీసుకొచ్చి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని, అందులోనూ ఇలాంటి రాత్రి సమయంలో కూడా అమెరికా వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేయడం, ఈ కార్యక్రమం చేయడం వల్ల TV9 యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. TV9 వరకు ఆఖరిగా ఇప్పుడు మనకి డేట్ మారింది కాబట్టి అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది పండగ శుభాకాంక్షలు శర్మ గారు. ముందు చెప్తున్నాం. థ్యాంక్ యూ శర్మ గారు. క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ, అక్కడ ఉన్న వారందరికీ, మన ఈ తెలుగు మన భారతీయుల కొత్త సంవత్సరం, శుభ సంవత్సరం కావాలి. అందరికీ ఈ సంవత్సరం బాగుండాలని మనస్ఫూర్తిగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు TV9 ప్రేక్షకులు అందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క రకమైన ప్రచారం, ఒక్కొక్క పంకజ శ్రవణం ఉంటుంది. కాంగ్రెస్ లో ఒకటి ఉంటుంది, బీజేపీలో ఒకటి ఉంటుంది. సో ఏదో ఒక రోజు అందరూ కూడా ఒకే మాట మీద వారు మాట్లాడే పరిస్థితి రావాలి. ఎందుకంటే గ్రహాలు ఒకటే, కానీ వారి ఫలాలు, వారి ఫలితాలు, పార్టీని వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారని దాన్ని బట్టి వాళ్ళు చేస్తా ఉన్నారు. వాళ్ళకే వదిలేద్దాం. థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ రాజన్ గారు. బట్ ఏమైనా శర్మ గారు చెప్పడం వల్ల అందరం అయితే గుర్తుంచుకున్నాం. నూతన సంవత్సరం అడుగుతున్న క్షణంలో మేము అందరం కలిసాం. సో ఇప్పుడు ఈ గెస్ట్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రేపు గుర్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ పోయినసారి ఉగాది స్టార్ట్ అయినప్పుడు TV9 లో ఉన్నాం. సో థ్యాంక్ యూ మీ అందరికీ ఓ మంచి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఇక మళ్ళీ గ్రహణం విషయానికి వద్దాం. సో అమెరికా వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు, ఎగ్జైట్ గా ఎదురు చూస్తారు, సంతోషపడ్డారు. ఆ గ్రహణం జరిగిన తర్వాత కాస్త జనసమర్థమైన ప్లేసులు కాబట్టి ఏవైతే అంతకుముందు జరిగిన జరగకుండా ఉండాలని గవర్నమెంట్ చర్యలు చేపట్టింది, అవి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అయిపోతుంది. అండ్ వాళ్ళకి ఇంకోసారి ఛాన్స్, ఇంకో 20 years తర్వాత 2044లో మళ్ళీ వాళ్ళు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ వస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక మరి అమెరికా సేన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, ఆర్ ఇండియా సేన అమెరికాకి ఎప్పుడు వెళ్తుంది?
ఏదేమైనా సరే శాస్త్రం గొప్పదే, సైన్స్ గొప్పదే. కాకపోతే నిజానికి మనిషిని వెనక్కి నెట్టేవి ఏవైనా సరే వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది. అది మాత్రం అందరూ ఓకే అని చెప్పాల్సిందే, ఒప్పుకోవాల్సిన సత్యం. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి TV9.